ఈరోజు మనకేంటంటే బ్లైండ్ చార్ట్ మకర లగ్నం. చాలా ఇంపార్టెంట్ లగ్నం ఇది. హ్యూమన్ లైఫ్‌లో ప్రతి ఒక్కళ్ళ జాతకంలో మకర రాశి ఉంది. ఈ మకర లగ్నానికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్? సృష్టిలో మనం చూసుకున్నాం అనుకుంటే, ఈ మకర లగ్నంలో ఒక స్పెషాలిటీ ఉంది. ఇందులో దైవత్వం ఉంటుంది. మనకేంటంటే ఇక్కడ పురాణాల్లో చెప్తారు, కన్య బిడ్డని కందని చెప్తారు, ఒక దేవుడు పుడుతున్నాడని. అందులో ఉత్తరాయణ కాలం అంటే దేవుడి యొక్క ప్రాతఃకాలం. ఈ మకర లగ్నంతో స్టార్ట్ అవుతుంది మనకు. ఆస్ట్రాలజీలో ఏంటంటే మనకి డిఫరెంట్ కోణాలుంటాయి ఆస్ట్రాలజీ మనం స్టడీ చేసేటప్పుడు. జనరల్ ప్రిడిక్షన్స్ మనం ఎంతకాడికి ఏంటంటే ఈ గ్రహాలు ఇది, ఆ కారకత్వాలు ఇయంతా జనరల్ ప్రిడిక్షన్. కానీ జ్యోతిష్యం మనకి ఏం నేర్పుతుంది? నేను చెప్పేసుకుంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కారకత్వం ఉంది. నేను చదివిన బెస్ట్ బుక్స్‌లో ఏంటంటే జ్యోతిష్యానికి చాలా బుక్స్ చదివాను. ఈ పరాశర సిద్ధాంతాలని, జైమిని సిద్ధాంతాలు, ఇలా నాడీ సిద్ధాంతాలు వీటన్నిటిలో ఒక విధానం అయితే ఈ పరాశర సిద్ధాంతాన్ని వేదిక ఆస్ట్రాలజీని ఏంటంటే ఒక కొత్త కోణంలో నా ఆలోచన విధానం రావడానికి కానీ, మన స్టైల్ ఆఫ్ రీసెర్చ్ అనేది సాగడానికి కానీ చెప్పాలంటే గనక ఒక మహానుభావుడే చెప్పాలి. ఆ మహానుభావుల్లో ఫస్ట్ ప్లేసు నా ఐడియాలజీని చేంజ్ చేసింది ఏంటంటే ఎక్కిరాల కృష్ణమాచార్య. ఈ ఎక్కిరాల కృష్ణమాచార్య బుక్స్ ఎప్పుడైతే చూసానో నేను, అతని విధానం ఏదైతే ఉందో ఈ ఆస్ట్రాలజీని ఒక యోగి తత్వంలో తీసుకెళ్తూ ఉంటుంది అతనిది. అంటే ద బెస్ట్ రీసెర్చర్ అతను. దానికోసం పుట్టారు మహానుభావులు అప్పుడప్పుడు పుడుతుంటారు భూమి మీద. అలాంటి మహానుభావుల్లో ఎక్కిరాల కృష్ణమాచార్య అద్భుతమైన వ్యక్తి అని చెప్పాలి మనకు జ్యోతిష్యంలో. అంటే జ్యోతిష్యానికి యొక్క ఇంటర్నల్ కోర్ ఏదైతే ఉందో, ఈ ఇంటర్నల్ కోర్‌ని అతను ఎక్స్‌పోజ్ చేశాడు. అతని జ్యోతిర్వేదం అని చెప్పి 2 బుక్స్ ఉండేవి. ఈ 2 బుక్స్‌లో కృష్ణమాచార్య యొక్క మానసిక తత్వం ఏదైతే ఉందో మనస్సుని బాగా కనెక్ట్ అయ్యాడు. అంటే ఒరిజినల్ ఆస్ట్రాలజీ ఇలా ఉంటుంది అని చెప్పేసి పరిచయం చేసిన వ్యక్తి ఆయన మహానుభావుడు. ఈయన విధానంలో ఆలోచిస్తా వెళ్తున్నప్పుడు ఏంటంటే, మనకు కూడా ఒక రీసెర్చ్ అనేది స్టార్ట్ చేసాం. ఈ బ్లైండ్ చార్ట్ ఎందుకు తీసుకుంటాము? ఒక మనిషి ఫలానా లగ్నంలోనే ఎందుకు పుడుతున్నాడు? ఈ పుడుతున్నప్పుడు ఏ విధంగా వెళ్తున్నాయి అతని కర్మలు? అంటే ఇదంతా ఏంటంటే బ్లైండ్‌గా మనం చూస్తాం. అదొకటే కాదు, ఇంకో రకంగా చూసుకున్నాం అనుకో మనం, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే చంద్రుడు చాలా ఇంపార్టెంట్. ఈ చంద్రుడు ఎంత గొప్ప వ్యక్తి అంటే అంత గొప్ప వ్యక్తి. దీనికి మళ్ళీ మనకి పురాణాల్లో కొన్ని కథలుంటాయి. నేను ఎక్కువగా నేను ఉపాసన చేసేదేంటంటే దక్షిణామూర్తి ఉపాసన చేస్తుంటా శివుడిది. ఈ శివుడి గురించి బాగా ఆలోచిస్తా ఉంటాం, చూస్తా ఉంటాం. అలాగే విష్ణుమూర్తిని బాగా చూస్తా ఉంటాం. వీళ్ళు ఆస్ట్రాలజీలో ఎలా చెప్తున్నారు. శివుడు రాగానే మూడో కన్ను తెరిచాడంటాం. శివుడికి 3 కళ్ళు ఉన్నాయంటాం. అలాగే అమ్మవార్లకి శక్తికి కూడా 3 కళ్ళుంటాయి. ఈ 3 కళ్ళ యొక్క తత్వం ఏంటి? త్రినేత్రం అంటే ఏంటి? ఇయన్నీ స్టడీ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి కొన్ని కొన్ని లగ్నాలు కనపడతా ఉన్నాయి. ఈ కొన్ని లగ్నాల్లో గూడా చూస్తున్నాం అనుకోండి, అసలా త్రినేత్రాలంటే ఏంటి? వీటి యొక్క గొప్పతనం ఏంటి? అలాగే కొన్ని పురాణాలు చదువుతా ఉంటాం. అలాగే గంగా, యమున, సరస్వతి. ఈ 3 నదుల యొక్క ఇది వెళ్తుంది. ఎందుకంటే యమున, గంగా మనకి వరద ప్రయాణంలో కనపడతా ఉంటే, అంతర్వాహినిగా సరస్వతి వెళ్తా ఉంటుంది. ఈ సరస్వతి యొక్క అంతర్వాహిని సరస్వతి అనగానే జ్ఞానం ఇక్కడ. అంటే ఈ జ్ఞానం అనే కోణం అంతర్వాహినిగా ఎలాగెళ్తా ఉంటుంది. అలాగే మనకేంటంటే నాడీ తంత్ర సిద్ధాంతాల్లో ఈ నాడులు 3 నాడుల గురించి చెప్తారు. ఎడ, పింగళ అండ్ సుషుమ్న. ఇప్పుడు ఎడ, పింగళని 2 నదులుగా తీసుకున్నాం అనుకోండి. పింగళ అనగానే సూర్యుడు అధిపతి. సూర్యుడు పుత్రిక యమునా నదిని తీసుకుంటాం. అలాగే ఎడ అనంగానే చంద్రాధీనంలో తీసుకుంటాం కాబట్టి గౌరీమాతను తీసుకుంటాం, గంగను తీసుకుంటాం. అంటే శివుడి తత్వం గంగను తీసుకుంటాం. వీళ్ళిద్దరి కలయిక మధ్యలోకి వెళ్తుంది సరస్వతి నది. ఈ సరస్వతి అనేది సుషుమ్న నాడి మూలాధారం నుంచి సహస్రారం వరకు వెళ్తుంది. సహస్రారంలో విస్ఫోటనం జరుగుతుంది అని. అంటే 3 నదుల యొక్క ప్రవాహం ఎలా వెళ్తుంది? ఇప్పుడు మన కంటికేంటి దృష్టికోణంలో చూసుకున్నాము. ప్రతి మనిషికి చూపు ఉంటుంది. రైట్ ఐ అనేది సూర్యుడు యొక్క అధీనంలో ఉంటుంది. అది పింగళ నాడి అధీనంలో. అంటే కుడి ముక్కు ద్వారా మనం తీసుకునే శ్వాస ఏదైతే ఉంటుందో, ఇది మన యొక్క రైట్ ఐని ఎక్స్‌పోజ్ చేస్తుంది. లెఫ్ట్ ఐ ఏదైతే ఉంటుందో ఎడమ కన్ను. ఈ ఎడమ కన్ను ఏంటంటే చంద్రుడి అధీనంలో ఉంటుంది. దీనికి మనకి ఎడమ ముక్కు ద్వారా మనం తీసుకునే ఎడానాడి ఏదైతే ఉంటుందో,
ఇడానాడి ద్వారా శ్వాస అనేది ఎడమ కంటిలో తీసుకెళ్తాం. ఈ 2 నాళాల్లో నుంచి మూలాధారం నుంచి ఊర్ధ్వంకి వెళ్తాయి. మన శ్వాస పైనుంచి కింద తీసుకుంటే కింద ఉన్న మూలాధారంలో ఉన్న ఈ నాడుల నుంచి ప్రయాణం మళ్ళీ అవరోహణ, ఆరోహణ క్రమాల్లో జరుగుతూ ఉంటాయి. ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు ఎలా జరుగుతుంటే అలాగే వీటి యొక్క ప్రయాణం కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు సుషుమ్న టచ్ చేసుకుంటే సుషుమ్నలో ఉద్దీపన కలిగేస్తాయి. అంటే ఇక్కడ అంతర్వాహిని సరస్వతి వెళ్తుంది అని జ్ఞానం అని. ఈ జ్ఞానం ఎక్కడ ఉంటుందంటే సుషుమ్నాలో ఉంటుంది. ఈ మానవ శరీరాన్ని మొత్తాన్ని అదే నడిపిస్తూ ఉంటుంది. ఈ నడిపే క్రమం ఎలా వెళ్తుంది మనకి, ఇది ఆలోచించాలి మనం. అంటే ఇదే మూడో కన్ను. మూడో కన్ను ఏదైనా ఉందంటే మనకి అది సుషుమ్న, అంతర్వాహినికి వెళ్తూ ఉంటుంది. శివుడి యొక్క మూడో కన్ను ఎక్కడ ఉందంటే అది యోగి పరిభాషలో చూసుకోవాలంటే మూలాధారం నుంచి సహస్రానికి షట్చక్రాలను యాక్టివేట్ చేయటం. మళ్ళీ వీటికి మనకి సుబ్రహ్మణ్యుడి అవతారం తీసుకుంటాం, గంగలో అతను పుట్టాడు అనుకుంటాం, ఇదంతా వెళ్తూ ఉంటుంది. ఇదంతా ఏంటి అని ఆలోచించుకోవాలి. అసలు చంద్రుడు ఏంటి, సూర్యుడు ఏంటి, అందులో చంద్రకళలు. ఈ చంద్రకళల మీద చాలా రీసెర్చ్ జరిగింది. అన్నిటికీ చంద్రుడే ముఖ్యం అని. మనం ఇస్లాంలో చూసుకున్నా కూడా వాళ్ళు చంద్రుడు ఆధిపత్యం తీసుకుంటారు. అలాగే వాళ్ళు పిల్లి లాంటివి పెంచుతారు. అంటే పిల్లి యొక్క కన్నులో కూడా చంద్రకళలు కనపడతాయి. అది ఒక్కొక్క చంద్రకళ ఉన్నప్పుడు దాని కనుగుడ్డు ఒక రకంగా మారుతా ఉంది. అది అందుకే స్పష్టంగా చూడగలిగింది. అలాగే మొక్కల ఎదుగుదల, ఈ ఎదుగుదలలో కూడా చంద్రుడు ఏంటంటే 2 రకాలుగా తన యొక్క ప్రతిభ చూపిస్తాడు. ఒకటేమో ఊర్ధ్వ ప్రయాణానికి, అధో ప్రయాణం. ఈ 2 చంద్రుడి స్థితి. అంటే మనిషి యొక్క ఎదుగుదల కదా. ఇప్పుడు మనం చూసామనుకోండి, చంద్రుడు ఏం చేస్తాడు, సూర్యుడు యొక్క శక్తిని అబ్జర్వ్ చేసుకుంటాడు. అంటూ అతని యొక్క కిరణాలని, అతని వేడిని అబ్జర్వ్ చేసుకుని చల్లటి కిరణాలను మనకి ఇస్తుంటాడు. ఇది చంద్రుడి యొక్క గొప్పతనం. అంటే సూర్యుడు యొక్క తేజశక్తి తీసుకొని దాన్ని జీవశక్తిగా మార్చి మనకు భూమి మీద దొరుకుతాడు. మనం ఏంటి, చెట్లకి సూర్యుడు యొక్క బీజాలు ఉత్పత్తి అంటాం కదా, కానీ పెంచేది తల్లే. అంటే చంద్రుడు పెంచుతుంది. సూర్యుడు సృష్టిస్తున్నాడు జీవాన్ని, చంద్రుడు పెంచుతున్నాడు. ఎలా పెంచుతుంది? ఇప్పుడు చంద్రకళలో మనం తీసుకున్నాం అనుకోండి, దీనికి చంద్రుడు అంటే చాలా పెద్ద టాపిక్ అది. అందులో అతను వివాహం అవటం, 27 కన్యలు పెళ్లి చేసుకుంటాం, దక్షుడి శాపం, మళ్ళీ అతను హీనపక్షంలోకి వెళ్తాం, ఊర్ధ్వ పక్షంలోకి వెళ్తాం. ఈ హీన ఊర్ధ్వ పక్షం ఉన్న చంద్రుడి మీద సూర్యుడు యొక్క దృష్టి పడతాం. ఆ శివుడు ఏం చేస్తాడంటే తనని శకలో ధరించడం, ఆ చంద్రుడిని కాపాడటం. ఇదంతా ఒక సృష్టి రహస్యం. అసలు సృష్టి మొత్తం చంద్రుడితోనే ఉంది. చాలా మంది ఏంటంటే చంద్రుడు మనం జనపరంగా తీసుకుంటాము, దానిలో ఉన్న పదాలను బట్టి దాని యొక్క భేదాక్షరాలు అనేది, ఎనర్జీస్, మంత్రం అనేది ఆ పదంలోంచి తీసుకెళ్తా ఉంటాం. ఇదంతా ఒక స్ట్రక్చర్ ఆస్ట్రాలజీ. ఇలా ఆస్ట్రాలజీ ఇంటర్నల్ కోర్సు నాకు బలంగా కృష్ణమాచారి వల్ల నేర్చుకున్నానని చెప్పొచ్చు. వాస్తవం చెప్పాలంటే అన్ని పుస్తకాలు ఒక ఎత్తు అయితే కృష్ణమాచారి గారి యొక్క ఐడియాలజీ ఒక విధంగా ఉంది. ఆ ఐడియాలజీ మనం పట్టుకొని ముందుకు వెళ్ళాము, రీసెర్చ్ చేస్తా వెళ్ళామంటే మనం అద్భుతాలు చేయొచ్చు జ్యోతిష్యం. అంటే ఇంటర్నల్ కోర్సును పట్టుకుంటాం. అందులో అద్భుతమైన దాని ఉందంటే చంద్రుడి యొక్క కోర్ అని ఉంది. ఎవ్రీ పర్సన్ ఏంటి, మనస్సు అని లేకుండా ఏ నిర్ణయం తీసుకోలేము. ఇప్పుడు చూడండి, ఒక శుక్లపక్షం వచ్చింది మనకి 15 రోజులు. శుక్లపాఠ్యం నుంచి పౌర్ణమి వరకు 15 రోజులు ఏంటంటే మనం అబ్జర్వ్ చేసామంటే ప్రకృతిలో చెట్టుకి కొమ్మల ఆకులు పెరుగుతూ ఉంటాయి ఆ పీరియడ్. కృష్ణపక్షం అబ్జర్వ్ చేయలేము, అది అంతర్వాహిని. ఆ టైంలో జరిగేది ఏంటంటే చెట్టు యొక్క వేళ్లు పెరుగుతాయి 15 రోజులు. కృష్ణపక్షం పాఠ్యం నుంచి వేళ్లకు బలం. చూడండి, వేళ్ళు పెరిగిన తర్వాత అది అబ్జర్వ్ చేసుకుంటాం వల్ల మళ్ళీ కొమ్మలు పెరుగుతాయి. అందుకే చాలా మంది కృష్ణపక్షం ఒకలాగా చెప్తారు, శుక్లపక్షం ఒకలాగా. 2 పక్షాలు సృష్టికి కావాలన్నమాట. వేర్లు పెరగడానికేమో కృష్ణపక్షం అయితే, ఊర్ధ్వం పెరగడానికేమో శుక్లపక్షం. ఎప్పుడైనా సరే మీరు రైతులకి వాటికి వీటికి పంటల విషయాల్లో మనం ఏంటంటే ఈ జ్యోతిష్యాన్ని వ్యవసాయం మీద ఉపయోగించాలి. అప్పుడు మనం ఏం చెప్తాం, శుక్లపక్షంలో పెట్టాము, ఊర్ధ్వముఖంలో ఫలాలను ఇచ్చే చెట్లకు మనం శుక్లపక్షంలో నాటాలంట. అంటే ఇంకా దుంపలు ఉంటాయి, క్యారెట్, గీరెట్, బీట్రూట్, శనగలు, గినకలు భూమిలో పండి, వీటికి కృష్ణపక్షంలో విత్తనాలు చల్లాలని చెప్పి. శుక్లపక్షంలో దానికి అంత ప్రభావితం చూపించదు. ఎందుకంటే శుక్లపక్షంలో ఎక్స్టర్నల్ ఎదుగుదలదు కదా, అది తొందరగా యాక్టివ్ కాదు. కృష్ణపక్షంలో భూమి లోపల అంతర్పొరల్లో చలనం జరుగుతుంది. చంద్రుడు అనేది అబ్జర్వింగ్ లాగా. గమనించండి, ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నాడు చంద్రుడు, దేన్నైనా అబ్జర్వ్ చేస్తున్నాడు.
ఇప్పుడు ఈ దృష్టిలు అంటే మనం శుభ దృష్టిలు అని పెట్టుకున్నాం కొన్ని 3, 5, 9, 11 ఈ శుభ దృష్టిలు ఏ గ్రహానికి. అలాగే చంద్రుడి మీద ఎంతమంది శుభ దృష్టిలు వేస్తున్నారు. ఈ చంద్రుడికి యాక్సిస్ లో ఎవరు లాక్కుంటున్నారు చూసాం అనుకో మనం. చంద్రుడికి 159లో ఏదన్నా ప్లానెట్ పడింది, సూర్యుడు లాంటి గ్రహం పడిందా, చంద్రుడు ఏం చేస్తాడు, శుభ దృష్టి పడుతుంది కదా వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్. అంటే అబ్జర్వేషన్ సూర్యుడి నుంచి తీసుకుంటున్నాడు బలంగా. చాలా మంచి దృష్టి. అప్పుడు ఏమవుతుంది, సూర్యుడి నుంచి ఎంత అబ్జర్వ్ చేస్తామంటే అతను రోగత్వం ఉంటుంది. ఇప్పుడు మనం రాముడి జాతకంలో చూస్తుంటే సూర్యుడికి చంద్రుడికి 159 యాక్సెస్ పడుతుంది. రాముడు ఏ రోగాన్నైనా తట్టుకోగలుగుతాడు, ఏ సమస్యనైనా తట్టుకోగలుగుతాడు. విల్ పవర్ అండి కానీ. నేను చూస్తాను ఎవరి జాతకంలో అయినా సరే చంద్రుడికి సూర్యుడికి 159 యాక్సెస్ పడింది, వాళ్ళకున్న అబ్జర్వేషన్ విల్ పవర్ ఏంటంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళకి ఏ రోగం ఉన్నా రాని తగ్గిపోతాం. ఎందుకంటే సూర్యుడు రోగాన్ని తగ్గించగలిగే శక్తి కలిగినవాడు. ఎలాంటి రోగానన్నా సూర్యుడు తగ్గిస్తాడు. అందుకే చెప్తాను ఏంటంటే ఆరోగ్యానికి సూర్యుడు యొక్క ఉపాసన చేయండి అని చెప్తారు. ఆదిత్య హృదయం చదవండి, సూర్య నమస్కారాలు చేయండి, ఇప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అలాగే సూర్యుడు యొక్క అధిదేవత గాయత్రి మాత్రం జపం చేసినా కూడా ఆరోగ్యం ఉంటుంది. నేను లాస్ట్ టైము ఒక 8 years బ్యాక్ ప్రెడిక్షన్ చేశాను. ఆమెకి యాక్చువల్గా అంటే ఇదనమాట, హెచ్ఐవి. 8 years బ్యాక్ నా దగ్గరికి వచ్చాను. హెచ్ఐవి పాజిటివ్. వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయి అప్పటికి ఒక 10 ఏళ్ళు ఉంది. వాళ్ళకి బాగా ఇది అయిపోయినప్పుడు నేనేం చేయలేదు. దానికి మెడిసిన్ ఏం నాకు తెలియదు. మీరు మామూలు మెడిసిన్ వాడితే ఏదో ఒకటి తినడం ధైర్యంగా ఉంది. డైలీ సూర్య నమస్కారాలు గాయత్రి మాత్రం జపం చేయండి, మీరు తట్టుకొని నిలబడతారు. బాగా ఇది అయిపోయినప్పుడు వాళ్ళు చేయటం మొదలైంది. స్టిల్ ఈ రోజు బతుకున్నారు. వాళ్ళకి వయసు వచ్చి దగ్గర దగ్గర 25 ఏళ్ళు అవుతుంది. స్టిల్ వాళ్ళు సర్వేవల్లో ఉన్నారు. ఏం చేయట్లా, సూర్య నమస్కారం గాయత్రి మాత్రం. అంటే సూర్యుడు అంత బలాన్ని నిలబెడతాడు. ఏ రోగం వచ్చినా కూడా తట్టుకోగలిగే శక్తిని అసలు చిన్న చిన్న రోగాలకి క్యూర్ చేసేస్తాడు సూర్యుడు. సూర్యుడు 159లో పడ్డా కానీ, సూర్యుడు దృష్టి 3వ దృష్టి పడ్డా కానీ అర్థమైందా, ఆల్మోస్ట్ వాళ్ళకి ఏ రోగం అయినా సరే క్యూర్ అయిపోతుంది. సూర్యుడు ఏంటి, రోగాన్ని క్యూర్ చేసే క్యాండిడేట్. చంద్రుడు ఏంటి, అబ్జర్వింగ్ లాడ్. అతను ఏం అబ్జర్వ్ చేశాడు, సూర్యుడు యొక్క శక్తిని అబ్జర్వ్ చేసుకుంటాడు. చంద్రుడు దేనికి, ఏ మనిషికి ఏ రోగం వచ్చినా కూడా ప్రతిదానికి కారకత్వంలోకి వెళ్ళిపోతాడు. చంద్రుడు శక్తిని అబ్జర్వ్ చేస్తున్నాడుగా. వీళ్ళ బాడీ ఏంటి, అబ్జర్వింగ్ చేసుకుంటుంది దేన్ని, క్యూర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సూర్యుని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. వాళ్ళకి ఏంటి తొందరగా జరాలు రోగాలు రావు, వచ్చినా తగ్గిపోతాం. ఒక్కొక్కటి జలుబు వచ్చింది ఆఫ్టర్ రోజుల తరబడి సంవత్సరాల తరబడి ఉంటుంది కదా. చిన్న జబ్బు అయినా సరే అంటే సూర్యుడికి చంద్రుడికి కనెక్షన్ బాగాలేదు. ఏ షష్టాష్టాల్లో పడతాం కానీ, విద్వాంసాల్లో పడతాం కానీ జరిగింది. వాళ్ళకి ఏదైనా వచ్చిందంటే డిసీజ్ తొందరగా క్యూర్ కాదు, లాంగ్ టర్మ్ డిసీజెస్. ఎందుకంటే అబ్జర్వేషన్ లేదు ఇక్కడ. అదే అర్థం కాదు. అంటే చంద్రుడు ఎందుకు బ్యాలెన్స్ చేస్తామని చెప్పండి. చంద్రుడు తిరుగుతూ ఉంటాడు, ఎప్పటికప్పుడు ఫాస్ట్గా తిరుగుతూ ఉంటాడు. చంద్రుడు ఏంటంటే ఫాస్ట్గా తిరిగేటప్పుడు కొన్ని అబ్జర్వేషన్లు జరుగుతాయి. మనం గోచర ఫలితాలు చెప్పేటప్పుడు ఏంటంటే చాలా మంది ఏంటంటే చంద్రుడు ఎక్కడ ఉన్నాడు కాబట్టి ఇలాగ ఉంటుంది వాళ్ళ జాతకాలు చెప్తారే కానీ, దానికంటే కూడా అద్భుతంగా గోచర ఫలితాలు చెప్పాలంటే 30 రోజుల్లో కూడా మనిషి చాలా రకాల ఫలితాలను అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంటాడు, చంద్రుడు గోచారంలో ఎప్పుడైతే తిరుగుతూ ఉంటాడో చంద్రుడిని సెంటర్ చేసి ఆ చంద్రుడి నుంచి మన జాతకంలో ఉన్న నేట జాతకంలో ఉన్న గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొంది నేను చెక్ చేశాను. ఈ 159లో ఏ గ్రహాలు మన నేటలో చాట్లో ఉన్న గ్రహాలు చంద్రుడికి పడ్డాయి గోచారంలో. చంద్రుడికి ఇక్కడ అబ్జర్వేషన్ బాగుంటుంది, ఫలితాలు శుభం వస్తాయి. ఈ చంద్రుడికి అశుభ స్థానాల్లో 6, 8 వల్ల ఏమైనా గ్రహాలు మన నేటల జాట్లో ఉన్న గ్రహాలు గోచారం ఉన్న చంద్రుడి మధ్యలో 6, 8 వాళ్ళ కనెక్షన్స్ ఉన్నాయి. ఈ గ్రహాల కారకత్వాలు, ఈ భావ కారకత్వాలకు సంబంధించిన సఫర్ అనేది ఆ డేట్స్ లో అనిపిస్తాడు. ఆ 1 or 2 days 2 days ఉంటాడు చంద్రుడు. 2 days ఏదో గ్రహం షష్టాష్టం పడింది, అది ఏ ఏ భావాల కారకత్వం మన జాతకంలో. ఆ ప్లానెట్ కి నేటలో చంద్రుడికి షష్టాష్టం పడింది కాబట్టి సఫర్ అనిపిస్తాడు 2 days. సైకలాజికల్ సఫర్ అవ్వచ్చు, ఫ్యామిలీలో సఫర్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ సఫర్ అవ్వచ్చు, హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, ఏదో ఒకటి కావచ్చు. ఆ ప్లానెట్ ఏంటి, శుభాలు పొందుతాడు. ఏ ప్లానెట్స్ 159 యాక్సిస్ లో పట్టాయి, చంద్రుడి యొక్క 3వ దృష్టిలో పట్టాయి, చంద్రుడు 11వ దృష్టిలో చూస్తాడు, అంటే 3వ దృష్టిలో చూస్తాడు. ఈ కనెక్షన్ ఉన్న వాళ్ళకి సుఫలితాలు. మనసు అనేది పాజిటివ్ అబ్జర్వేషన్, ఈ గ్రహాలతో నెగిటివ్ అబ్జర్వేషన్. దీన్ని అన్నిటికీ కారణం ఏంటంటే మనసే. మనసుకి ఏముంది, చంద్రుడికి ఏముంది క్వాలిటీ, రిసీవింగ్ క్వాలిటీ, అబ్జర్వేషన్ క్వాలిటీ తీసుకుంటుంది. అలాగే మన జాతకంలో చంద్రుడికి ఏంటి, అబ్జర్వేషన్. గోచారంలో చంద్రుడు ఏం చేస్తుంటే అబ్జర్వేషన్. దేన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు,
పాజిటివ్ చేస్తున్నాడా, నెగిటివ్ చేస్తున్నాడు. దీన్ని బట్టి మనం ప్రిడిక్షన్ చేయాలి. అట్లా ఇదే చదువుని సెంటర్ చేసుకున్న వాళ్ళ జాతకంలో ఏ గ్రహాలతో ప్రతిబంధకంలో ఉన్నాడు కేంద్రంలో చంద్రుడు, ఏ గ్రహాల నుంచి అబ్జర్వేషన్, కన్ఫైన్ అనాలిసిస్, గుడ్ యాక్సెస్ అండి. గుడ్ యాక్సెస్ నుంచి ఏమో అబ్జర్వ్ చేసుకొని పాజిటివ్ ఫలితాలు ఇస్తాడు. అదే జాతకం కొన్ని గ్రహాలకి కేంద్రంలో పడతాడు. ఆ గ్రహ కేంద్రాలు ఏ ఏ భావాలకు ఆధిపత్యం ఇక్కడ సఫర్ అనుభవిస్తాడు. మనిషి అబ్జర్వ్ చేసుకోలేడు, అపోజిషన్ చేస్తాడు, తీసుకోలేడు. అపోజిషన్ నెగిటివ్ పడుతుంది. ఏ గ్రహాలకి 6, 8 వాళ్ళలో పట్టాయి. మళ్ళీ ఇక్కడ కూడా జీవితంలో మనిషి కష్టాలు అక్కడే ఉంటాయి. మానసిక కష్టాలు. ఎందుకు కష్టాలు వస్తున్నాయంటే ఈ మనిషి చంద్రుడికి అబ్జర్వేషన్ చేసుకునే థియరీ లేదు. అపోజిషన్ లో నెగిటివ్ గా రిసీవ్ చేసుకుంటున్నాడు దాన్ని. తను నెగిటివ్ రిసీవ్ అంటే ఒక కష్టం పడింది, నెగిటివ్ రిసీవ్ చేసుకుంటే తన అగ్రెసివ్నెస్ అనేది అక్కడ ఎక్స్పోజ్ చేస్తాడు. గొడవలు, తలకాయ నొప్పి, సమస్యలు. ఏ గ్రహంతో పడ్డాడు, రోగం కూడా వస్తుంది. ఇక్కడ ఆ గ్రహ కారకత్వాలు రోగం వస్తుంది. ఆ గ్రహం యొక్క తత్వం ఏదైతే ఉందో, వాతతత్వం, కపతత్వం, పిత్తత్వం, దానికి సంబంధించిన డిసీజ్ అనేది వస్తుంది. అది ఏ గ్రహ సెక్టర్ హౌసెస్ లో కూర్చున్నాడో అక్కడ ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, అక్కడ ఉన్న మనుషులు ఎవరు, వాళ్ళతో అపోజిషన్ జరిగింది. ఇది వాళ్ళ నేటల్ చార్ట్లో చదువుకుంటారు. సింపుల్ చెప్పచ్చు ప్రిడిక్షన్. ఇలా చెప్పాలంటే మనకేంటంటే బ్లైండ్ చార్ట్ యొక్క గుణగణం బాగా తెలుసు. అర్థం కాదు. అది ప్లానెట్ ప్లేస్మెంట్ బట్టి. సెంటర్ చంద్రుడు చాలా ఇంపార్టెంట్. అలా ప్రతి గ్రహానికి కూడా ఒక అబ్జర్వేషన్ ఉంటుంది. వీళ్ళ బుధుడు ఏ విధంగా ఉంది, ఏ గ్రహాలతో యాక్సెస్ లో పడ్డాడు, ఏ గ్రహాలను అపోజిషన్ చేస్తాడు, వీళ్ళ బుద్ధి అక్కడ అపోజిషన్ చేస్తాడు. వీళ్ళ జ్ఞానం, గురుడు ఏ గ్రహాలతో యాక్సెస్ ఉన్నాడో ఏ గ్రహాలతో అపోజిషన్ చేస్తాడు. జ్ఞానం యాక్సెస్ చేయడం, అపోజిషన్ చేయడం. వీళ్ళ కుజుడు, వీళ్ళ యాంగర్నెస్, వీళ్ళ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఎక్కడ అపోజిషన్ చేస్తుంది, ఎక్కడ ఇష్టపడతలేదు. ఇట్లా మీరేంటంటే ఒక చార్ట్ని ఏంటంటే వివిధ కోణాల్లో మనం పరిశీలించాలి. అది ప్రజెంట్ అతని పూర్వకర్మలను బట్టి ఇక్కడ ఏ ఏ కర్మలు అనుభవిస్తున్నాడని చెప్పి ప్లానెట్స్ డిసైడ్ అయ్యారు. ఒకటే కాదు, బ్లైండ్ చార్ట్ ఏం చెప్తుంది, వీళ్ళు ఈ లగ్నంలో జన్మించారంటే వీళ్ళకు ఒక కాజ్ ఆఫ్ రూట్స్ ఉంటాయి. ఈ కాజ్ ఆఫ్ రూట్స్ కి సంబంధించిన సఫర్ అనుభవిస్తున్నాడా, బాగుందా అని చెప్పారంటే బ్లైండ్ చార్ట్. ఇప్పుడు బ్లైండ్ చార్ట్ లో మనం ఏంటంటే మకర లగ్నం తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు మకర లగ్నం గురించి మనం ఆలోచించాం అనుకోండి. ఈ మకర లగ్నంలో ఏముంది, ఫస్ట్ సెంటర్ లెవెల్ కూర్చున్నట్టే శ్రవణ నక్షత్రం కూర్చుంటుంది, అబ్జర్వేషన్ లాడ్. వీళ్ళు హైలీ చంద్రుడికి ఏంటి ఎమోషనల్ లాడ్. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఈజీగా అబ్జర్వేషన్ చేసుకుంటాం అనేది ఈ లగ్నానికి ఉన్న స్పెషాలిటీ. అర్థం. పైగా ఇది ఏంటి, దేవతల యొక్క ఉదయకాలం, ప్రాతకాలం. అంటే ఈ లగ్నంలో మనిషి పుట్టాడంటే ఆల్మోస్ట్ దగ్గర అన్ని కర్మలు దాటుకుంటూ ఈ లగ్నానికి. ఈ లగ్నం యొక్క ఇంటర్నల్ కోర్ ఏంటి, అసలు ఈ మనిషి ఎందుకు పుట్టాడు, ఇతను చేయాల్సిన కర్మలు ఏంటి చూడండి. ఇక్కడ ఎవరు కూర్చున్నాడు, శని కూర్చొని ఉంటాడు రాశ్యాధిపతిగా. కుజుడు ధనిష్ట నక్షత్రం 2 పాదాలు ఉంటాయి. అలాగే ఉత్తరాషాఢ 3 పాదాలు కూడా మకరంలో ఉంటాయి, సూర్యుడు యొక్క 3 పాదాలు. అంటే సూర్యుడి శక్తిని ఊరిని అబ్జర్వ్ చేసుకుంటున్నారు వీళ్ళు. చంద్రుడు సెంటర్ లో కూర్చున్నాడుగా, అబ్జర్వ్ చేసుకొని తన యొక్క ఎనర్జీని రిలీజ్ చేస్తున్నాడు, ధనిష్ట వైపు అనుభవిస్తున్నాడు. ఈ చంద్రుడు దేన్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాడు అని చెప్పి ఆలోచించాము. సూర్యుని అబ్జర్వ్ చేస్తున్నాడు డిఫాల్ట్. ఇతను ఎవరు, అష్టమాధిపతి. తను ఎవరు ఎక్కువ అబ్జర్వ్ చేశాడు, సూర్యుని అబ్జర్వ్ చేశాడు. అంటే కరకత్వంలో తండ్రిని అబ్జర్వ్ చేసుకుంటారు వీళ్ళు. 2 అకల్ట్ని అబ్జర్వ్ చేస్తుంటారు, నెగిటివిటీని అబ్జర్వ్ చేస్తుంటారు. వీళ్ళు ప్రతి కోణంలో నెగిటివిటీ చూసుకుంటాం. ఇక్కడ పేడ వస్తుంది, ఎందుకంటే రాశ్యాధిపతి శని కదా, పేడొస్తాడు కదా. ఎందుకంటే ఏ మనిషి అయినా మానసికంగా ఎక్కువ డీప్ గా థింక్ చేస్తే పీడను అనుభవిస్తాడు. రీజన్ ఏంటంటే కర్కాటక రాశిలో శిష్య నక్షత్రం పుష్యమి ఉంటుంది. ఇక్కడ శని ఆధిపత్యం, శని పీడ కారకుడు, డీప్ అని దుఃఖ కారకుడు. శని ఏం చేస్తాడు, నీకు కర్మ ఏంటో చెయ్యి అంటాడు. అర్థమైందా. మనసు ఏంటి, కర్మం చేయకుండా విభిన్నమైన ఆలోచనలు చేస్తున్నప్పుడు మానసిక బాధ ఉంటుంది ఎవరికైనా. ఎందుకంటే కాలపరుచుకుంటే చతుర్థాధిపతి ఆయన, చతుర్థంలో శని నక్షత్రం కూర్చొని ఉంటారు. ఇది కానీ వీళ్ళ లగ్నానికి స్పెషల్ ఏంటి, ఈ లగ్నం మకర లగ్నం చూసుకుంటే గురువు యొక్క రాశిని దాటి ధనుస్సుని దాటి వచ్చింది, ధర్మాన్ని దాటి వచ్చింది, అంటే జ్ఞానాన్ని దాటి వచ్చింది. అసలు జ్యోతిష్యంలో మనకేంటంటే ఎవ్రీ ఫిలాసఫీ కాలచక్రంలో ఒకటి ఉంటుంది. కాలచక్రంలో 12వది మేన రాశి, ఓకేనా.
రెండోది రాశులు చూసుకున్నప్పుడు కనెక్షన్ ఒకలా ఉంటుంది. ఈ నక్షత్రాలు చూస్తున్నప్పుడు ఒక విధమైన కనెక్షన్ వెళ్తుంది. ఇప్పుడు మనకు నక్షత్రాలు చూసుకున్నాం అనుకోండి. ఒక శని నక్షత్రం వచ్చే ముందు ఏ నక్షత్రం వస్తుంది అంటే గురు నక్షత్రం వస్తుంది. అంటే గురువుని దాటి శని వస్తాడు, శనిని దాటి బుధుడు వెళ్తుంది. సీక్వెన్స్. ఒక కేతు నక్షత్రం నుంచి శుక్రుడు వస్తాడు, అక్కడి నుంచి సూర్యుడు వస్తాడు, ఆ తర్వాత చంద్రుడు వస్తాడు. చంద్రుడు కుజుడికి మధ్యలో రాహు ఒక మాయ అనేది ఉంటుంది. రాహుని దాటుకున్నాక గురుడు వస్తాడు, గురువుని దాటి శని, ఆ తర్వాత బుధుడు. నువ్వు ఒక కర్మ చేయాలి. శని ఏంటి కర్మకారకుడుగా? నువ్వు కర్మ చేయాలి అంటే నువ్వు ఫస్ట్ ముందు జ్ఞానాన్ని దాటి రావాలి. గురువుని దాటి వస్తే కర్మ చేయగలుగుతావు. అంటే నువ్వు జ్ఞానం సంపాదించు, నువ్వు నేర్చుకో గురువుల దగ్గర. నేర్చుకుని దాన్ని సబ్ కాన్షియస్ లో స్టోర్ చేసుకో. స్టోర్ చేసుకుని కర్మలోకి వెళ్ళు. అర్థమైందా? కర్మ చేస్తావు. కర్మ చేస్తున్నప్పుడు నీ సబ్ కాన్షియస్ లో ఉన్న ఏదైతే ప్రీవియస్ నువ్వు నేర్చుకుంటావో దానికి సంబంధించిన నాలెడ్జి, ఈ నాలెడ్జి కర్మలో చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ కర్మలో అప్ అండ్ డౌన్స్ శని ఏం చేస్తాడంటే ఒక పీడ కారకుడు. కాలచక్రానికి అధిపతి శని. అంటే కాలచక్రం నిదానం తిరుగుతూ ఉంటుంది. శని కూడా చాలా నిదానం తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు మనం ఒక ఇత్తనం జల్లాం అనుకోండి, ఈ ఇత్తనం మొలకెత్తడానికి సమ్ టైం తీసుకుంటుంది, చెట్టవడానికి సమ్ టైం తీసుకుంటుంది, ఆ తర్వాత ఫలం రావడానికి సమ్ టైం తీసుకుంటాం. అంటే శని ఏంటంటే ఇది ప్రాసెస్ అంతా నిదానంగా ఇస్తాడు. స్థిరానికి ఆధిపత్యం, స్థిరత్వానికి ఆధిపత్యం తీసుకుంటాడు. రెండు వాయుతత్వం ఉన్నాడు, అంటే చలించేవాడు, కాలచక్రి అని. ఇది శని యొక్క గుణం. అంటే మనకి ఒక రాశి చక్రాన్ని, ఒక లగ్నాన్ని పరిశీలించేటప్పుడు అంటే మనం ఇంటర్నల్ డీకోడ్కి వెళ్ళాలా, వాళ్ళ కోర్ ఏంటో తెలుసుకోవాలి. అలాగే మనిషి యొక్క కర్మను తెలుసుకోవాలన్నా కూడా కోర్ తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఆలోచించుకున్నాము, ఈ శని ఇన్ని గుణాలు కలిగి ఉన్నాడుగా, పైగా ఆయన పీడకారకుడు. శని లగ్నం. శని ఏంటి, ఎప్పుడైనా సరే ఫస్ట్ టెస్ట్ చేస్తుంటాడు. శని మహాదశ వచ్చింది ఆ పర్సన్కి, ఇది శని దేన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, దేన్ని అపోజ్ చేస్తున్నాడు. శని చూసుకున్నాం. శని కొన్ని సెక్టార్స్ని అపోజిషన్ చేస్తున్నాడు. అంటే శనికి కేంద్రాల్లో కానీ 681లో కానీ గ్రహాలు పడ్డాయి, అపోజిషన్ చేస్తాడు శని. కేంద్రంలో దాన్ని కొద్దిగా తట్టుకొని మనం నిలబడతాం, 681 నిలబడలేము, పెయిన్ ఎక్కువేస్తాడు శని నుంచి. శని పెయిన్ కారణం. శని ఏం చేస్తాడు, మనం ట్రైన్ చేయడానికి ఉన్నాడు. శని రాశి ఏమైంది, దేవతల రాశి, మకర రాశి, దేవతల రాశి, ఉత్తరాయణ కాలానికి ఆధిపత్యం. అంటే మనల్ని దైవలోకానికి తీసుకెళ్లే క్యారియర్ శని. అర్థమైందా? ఆయుకారకుడే, మృత్యువుకి కారకుడు. అద్భుతమైన మృత్యు ఏదైతే ఉందో, మనిషికి వచ్చే అద్భుతాల్లో అత్యంత అద్భుతం, జన్మ కంటే మృత్యు అద్భుతమైనది. అలాంటి మృత్యువుకి అధిపతి శని. ఎందుకంటే మనిషి యొక్క ఊర్జ శక్తి, ఉన్నతమైన ఆత్మని ఉన్నత లోకాలకు క్యారీ చేసుకెళ్లేవాడు శని. అతనే కర్మకారకుడు. కర్మఫలం అంటేనే మృత్యు అనమాట. అద్భుతమైన కర్మఫలం అంటే మంచి మృత్యు రాడు. అంటే మన ఆత్మతో వెళ్ళిపోతుంది ఊర్ధ్వలోకాలకి, శివలోకాలకి వెళ్తుంది అని చెప్పి తీసుకెళ్తారు. ఎందుకంటే ఆయనకి చాలా ఇష్టదైవం ఏంటంటే శివుడే. శనికి శివగణాల్లో మనం కూర్చోబెడతాడు, అద్భుతమైన మృత్యువుని ఇస్తాడు ఆయన. అలాంటి లగ్నం మకర లగ్నం. ఇతను ఏం చేస్తాడు, శని రాహంగారం అని మృత్యువుని తీసుకెళ్ళాలి. తీసుకెళ్లేటప్పుడు ఏం చేస్తాడంటే మనకున్న బంధాలను తొలగిస్తాడు. ఇక్కడున్న భవబంధాలు ఏదైతే ఉంటుందో ఆ బంధాలను తొలగిస్తాడు. తొలగించే ప్రాసెస్లో ఏం చేస్తాడు, నీవు ఒక్కడవే పుట్టావు, నువ్వు ఒంటరి వాడివి, నీకు ఎవరో సపోర్ట్ చేయరు. అర్థమైందా? ఇలాంటి భావాల్ని శని మహాదశలో కానీ అంతర్దశలో కానీ కలిగిస్తూ ఉంటాడు. ఏళ్ళు నడిచిన వచ్చినప్పుడు కూడా అదే కలిగిస్తూ ఉంటాడు. ఆ టైంలో ఎవరో వాళ్ళకి సపోర్ట్ చేయరు. ఒంటరిగా పోరాడాలి, ఒంటరిగా ఎదగాలి. ఎందుకంటే నీ ఆత్మ ఒకటే వచ్చిందో ఒకటిగా వెళ్ళిపోవాలి. ఇది శని యొక్క ఫిలాసఫీ. అందుకే శనిని మనం పీడాకారకుడు, బాధాకారకుడు అని నెగిటివ్ గా చూస్తాం, కానీ శని ఒక అద్భుతమైన వ్యక్తి. మన ఆత్మని ఇక్కడి నుంచి మన ఒరిజినల్ ఊర్ధ్వలోకాలకి తీసుకెళ్ళిపోతున్నాడు. అర్థమైందా? ఈ భూలోకంలో మధ్య లోకంలో ఉండనివ్వట్లేదు అని చెప్పేసి మనం ఆలోచించాలి. అంటే అద్భుతమైన కర్మకారకుడు ఆయన. అలాంటి లగ్నంలో పుట్టిన మకర లగ్న జాతకులు అద్భుతమైన వ్యక్తులు అని చెప్తారు. ఎందుకంటే దేవతా లగ్నంలో పుట్టారాడు. ఏదైతే మనిషి సాధిస్తాడో, ఉత్తరాయణ కాలం ఏదైతే ఉంటుందో, దేవతల ప్రాతకాలంలో ఈ మనిషి జన్మ లగ్నం జరుగుతుంగానే తనకి ఏ గుణాలతో వస్తున్నాడు, సూర్యుడు యొక్క గుణాలు, తేజశక్తి, అంటే చంద్రుడి యొక్క అబ్జర్వేషన్. చూడండి, వీళ్ళు బాగా షార్ప్ అబ్జర్వింగ్ పర్సన్స్. మకర లగ్న జాతకంలో అబ్జర్వ్ చేస్తే మనం ఏదైనా టాపిక్ చెప్పామంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అబ్జర్వ్ చేసుకోగలుగుతారు. శని ఉన్నాడు ఇక్కడ, చంద్రుడు కూర్చున్నాడు అబ్జర్వింగ్ లాంటి. ఆల్రెడీ సూర్యుడు యొక్క శక్తిని అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చున్నాడు, తేజశక్తి. ప్రయాణం కుదిరి వైపు వెళ్తుంది.
ఎటువైపు వెళ్తుంది? చతుర్థాధిపతి అయినా వీళ్ళ లగ్నాత్తు కుజుడి వైపు వెళ్తుంది. ఇక్కడ వీళ్ళ పీడనం అనుభవిస్తుంది. కుజుడు ఏంటి? యాంగ్జైటీ లాంటిగా. వీళ్ళ మనసు ఎటువైపు ప్రయాణం చేస్తుంది? ఇంతకుముందు చెప్పానుగా, యాంగ్జైటీ వైపు, అగ్రెసివ్నెస్ వైపు, ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ కుజుడు. అంటే అతను దేహకారకుడు. మనసు దేహం వైపు ప్రయాణం చేస్తుంది. ఎప్పుడైతే వీళ్ళ మనసు దేహం వైపు ప్రయాణం చేస్తుందో పైన కూర్చొని శని వీళ్ళని పీడిస్తూ ఉంటాడు మకర లగ్న జాతకులు. వీళ్ళు ఒంటరిగా వెళ్ళాలి, సపోర్టివ్నెస్ ఉండకూడదు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఎప్పుడైతే సపోర్ట్ కోరుకుంటారో, సైకలాజికల్ సపోర్ట్, వీళ్ళకి పీడేస్తాడు, భయంకరంగా పీడేస్తాడు శని. ఎందుకు పీడేస్తున్నాడంటే వీళ్ళు వీక్ లో ఉంటారు ఇంకా. వీళ్ళు మనం ట్రైన్ చేయాలి కాబట్టి పీడించాలి. పీడించిన తర్వాత వీళ్ళు ఒక స్టేజ్ లో ఎవరు కాదు, నాకు నేనుగా ఎదగాల్సిన మొక్కనని చెప్పేసి వీళ్ళు ఎప్పుడైతే ఫీల్ అవుతారో, ఎక్కడ డిపెండ్ అవ్వకుండా ఎప్పుడైతే దైవత్వాన్ని పట్టుకుంటారో అప్పుడు వీళ్ళ లోకం అనేది, ఎందుకంటే దేవుడి యొక్క ప్రాతకాలంగా, దేవతల యొక్క ప్రాతకాలంగా వీళ్ళు దైవత్వాన్ని పొందడం కోసం పీడిస్తాడు. అంటే వీళ్ళు ఒరిజినల్ చూపించాలంటే శనే ట్రావెలర్. వీళ్ళని మోసుకెళ్లే ట్రైన్ ఏదైతే ఉందో శని ఊర్ధలోకాలు తీసుకెళ్తాను. అందుకే మనకి కర్మభావానికి శనికి ఆధిపత్యాన్ని ఇచ్చారు. ఒక కర్మ చేయాలంటే మనిషి ఏంటి? సూర్యుడు యొక్క శక్తి, ఆత్మశక్తి ఉండాలా, మానసిక శక్తి ఉండాలా, అండ్ దేహ శక్తి ఉండాలి. అందుకే మనకంటే ఆత్మకారకుడైన సూర్యుడు కూర్చుంటాడు ఉత్తరాషాఢలో మకర రాశిలో. రెండు, మనఃకారకుడైన చంద్రుడు కూర్చుంటాడు. అంటూ దేహకారకుడైన ధనిష్ఠుడు కూర్చుంటాడు. ధనిష్ఠుడు అంటే ఒక డమరకు శివుడే కూర్చున్నాడు. అంటే శివుడు యొక్క ప్రదేశం అని చెప్పాలి మనం మాట్లాడాలి. అంటే ఇక్కడ చూడు, ఇక్కడ మళ్ళీ త్రివేణి సంగమం జరుగుతుంది. అందుకే సగం జీవి, ఒకటేమో నీటిలో ఉండే జీవి, ఇంకొకటేమో 2 కాళ్ళతో ఉండే జీవి. ఒకటి తోక ఉంటుంది, ఒకదానికేమో పాదాలు, ఎదర పాదాలు. అంటే ఉభయచర జీవి ఏదైతే ఉంటుందో ఆ జీవి మకరంలో ఉంటుంది. సగం భూమి, సగం నీరు. అంటే మనం ఒక భూగోళ ప్రాంతం ఏదైతే ఉందో, భూమిలో సగం నీరు, సగం భూమి అన్నట్టు, అది మకరం. దీని కర్మకాధిపతి శని. అందుకే ఏ మనిషి అయినా కర్మల కోసం భూమి మీద పుట్టాల్సిందే. కర్మను అనుభవించాలంటే భూమి మీద జన్మ ఎత్తాల్సిందే. ఆ జన్మే ఇది. ఈ కర్మలను అనుభవించి పైకి వెళ్ళాలన్నా కూడా, ఊర్ధలోకాలకు వెళ్ళాలన్నా కూడా అర్థం కలదు. మళ్ళీ ఇదే రాశారు. అందుకే ఉత్తరాయణం ఉంది. మనిషి జీవం ఏమో, మానవ జీవం కర్కాటకంలో, మరణమేమో మకరంలో. దేవతల ఉదయకాలం ఏదైతే ఉందో ఇది అవుతుంది ఉదయం, మధ్యాహ్నం కాలం ఏమో మనకు మేషం వస్తుంది, రాత్రి కాలం ఏమో కర్కాటకం. వాళ్ళకి రాత్రి కాలం, మనకు ఉదయకాలం. అర్థం, మన రాత్రి కాలం, వాళ్ళకు ఉదయకాలం. అందుకే బ్రహ్మముహూర్తాన్ని తీసుకెళ్తాడు. బ్రహ్మముహూర్తం దేవతల యొక్క టైం, మనకి ఒకటే చీకటి. మనకు చీకటి, వాళ్ళకి వెలుగు. మన వెలుగు వాళ్ళకి చీకటి, దేవతలకి. ఇలా ఏంటంటే ఇదే భూలోకంలో మనం 2 రకాలుగా, వాళ్ళకు ఒక టైం, మనకు ఒక టైం తీసుకుంటాం. అన్నిటికంటే కారణం ఏంటంటే కర్మకారకుడు. వీళ్ళు ఎక్కువగా మానసిక వేదన అనేది ఉంటుంది. ఈ వేదనకు కూడా కారణం ఏంటి? చంద్రుడు కూర్చున్నాడుగా శ్రవణ నక్షత్రం, జల నక్షత్రం కూర్చుందిగా. ఆ చంద్రుడు ఎవరు? కలపరుచుకోండి, చతుర్థాధిపతి. ఆ చంద్రుడు ఎవరెవరు కూర్చున్నారు? చంద్రుడిలో శని కూర్చున్నాడు పేడ. చంద్రుడిలో కొంచెం జ్ఞానం కూర్చుంది, కొంచెం బుద్ధి, ఆశ్లేష. ఆ బుద్ధి ఎలాంటిది? సర్పగుణంతో కూర్చున్న ఆశ్లేష. మనసు ఏం కోరుకుంటుంది? ఆశ్లేష నక్షత్రం కూరుకున్న కాలపురుషుకుంటే చంద్రుడు ఉంటాడు. కర్కాటకం సర్పగుణం. అంటే సర్పానికి ఏంటి? భౌతిక వాంఛలు అనేది సర్పానికి ఉన్న లక్షణం. భౌతిక వాంఛకి ఏమాత్రం లోటు వచ్చినా ఆశ్లేష నక్షత్ర జాతకులు చాలా కోపం వస్తుంది. వీళ్ళు ఉన్నత ఆధ్యాత్మిక జ్ఞానం ఆశ్లేషకు ఉండదు. అంతకాడికి భౌతిక వాంఛలు, భౌతికమే ప్రపంచం అనుకుంటాం. అందుకే మనస్సుకి ఈ కారకుడు అవుతాడు. బాధాకారకుడు మనస్సు అవుతుంది. మనస్సు అబ్జర్వేషన్ చేసుకుంటుంది. చాలా బాధలకి కాలపరుషగుండంలో కర్కాటకం కారణం. ఎందుకంటే అక్కడ శని కూర్చొని ఉంటుంది. రెండోది, పని చేయాలంటే మనకి జ్ఞానం ఎందుకు కావాలి? ఇప్పుడు నేను ఆశ్రమాలు చదివండి, నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చాడు. వాళ్ళ జాతక చక్రం ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినప్పుడు నేను ఈ గ్రహం ఎక్కడ ఉందండి అని చెప్పి 4 పుస్తకాలు ఎక్కడ ఉన్నాయని చెప్పి పుస్తకాలన్నీ ఎవరేసామా, ఇక్కడ గ్రహం ఉందండి, ఇక్కడ పుస్తకం ఉందండి, ఇదంటే జాతకం అని చెప్పాను కదా, చచ్చిపోతాడు. ముందు నేనేం చేయాలి? జ్ఞానాన్ని సంపాదించి దాన్ని సబ్ కాన్షియస్ లో పెట్టుకోవాలి. చార్ట్ని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆ మనసుతో మాట్లాడుతున్నప్పుడు మన నాలెడ్జ్కి చార్ట్లో ఉన్న ప్లానెట్కి కనెక్ట్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్నాక దానికి తగ్గట్టు మన పాస్ట్ ఏదైతే ఉంటుందో నేర్చుకుంది దాన్ని యూటిలైజ్ చేసుకుంటాం. ఈ 2 ప్రాసెస్లు ఏంటంటే తర్వాత వస్తుంది మన ఇంటెలిజెన్స్.
ఒకటే కర్మ చేస్తున్నాం. పాస్ట్ లైఫ్ లో మనం నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని సబ్ కాన్షియస్ లో పెట్టుకున్నాం. పెట్టుకున్నాక మనం మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత బుధుడు యాక్టివేట్. శని తవగారు వస్తుంది, బుధ నక్షత్రం వస్తుంది, మన ఇంటెలిజెన్స్ పుడుతుంది అక్కడ. ఒకటే నాలెడ్జ్, గురువు జ్ఞానకారకుడు, తర్వాత కర్మకారకుడు. ఈ నాలెడ్జ్ ని సబ్ కాన్షియస్ లో పెట్టుకుని కర్మ చెయ్యి అని. ఆ తర్వాత నీ ఇంటెలిజెన్స్ అనేది అక్కడ దాన్ని ఈ రెండు కర్మ జ్ఞానం రెండు సంయోగం చెందితే ఇది తెలివి అనే బుద్ధి పుట్టింది, ఇంటెలిజెన్స్ అనేది. ఈ బుధుడు అర్థమైంది, అర్థం కాదు. వీళ్ళకి ఏంటి, మకరం వాళ్ళకి డిఫాల్ట్ గా గురుడు అక్కడ నేర్చబడుతున్నాడుగా. నువ్వు పని చేసేటప్పుడు గురువు నేర్చబడుతున్నాడు. ఎందుకు నేర్చబడుతున్నాడు గురువు? గురువు ఎందుకు నేర్చబడుతున్నాడు అని ఆలోచించాలి. ఎందుకు నేర్చబడతాడు? నువ్వు పని చేసేటప్పుడు నువ్వు పుస్తకం పెట్టుకుని తీయాల్సిన అవసరం లేదు. నువ్వు ఆల్రెడీ సబ్ కాన్షియస్ లో నేర్చుకుని వచ్చి ఉండాలి. ఇక్కడ నువ్వు కర్మం చెయ్యి అని బుధుడు వస్తుంది. నువ్వు కర్మం చేయాలంటే అక్కడ ఆల్రెడీ ధనిష్ట కూర్చున్నాడుగా, సూర్యుడు యొక్క ఆత్మజ్ఞానం అబ్జర్వేషన్ చంద్రుడు ఉన్నాడుగా. ఇదంతా నువ్వు తీసుకోవాలి ముందుగానే. ఏమీ లేకుండా నువ్వు పని చేస్తానంటే ఫెయిల్ అయిపోవాలి. చాలా మంది ఏంటంటే జాబులు చేయలేకపోవడానికి కారణం, చేసే పనిలో స్ట్రెస్ అనుభవించడానికి కారణం ఒకటే రీజన్, వాళ్ళు ఆ పనికి సంబంధించిన జ్ఞానాన్ని ముందుగా పొందలేదు అని. జ్ఞానం లేకుండా పని చేస్తారు. పని చేస్తున్నప్పుడు మనిషి నిలబడదు. ఎందుకంటే అక్కడ చంద్రుడు ఉన్నాడు, మనస్సు. ఈ మనసు ఏం కోరుకుంటుంది? మనసు ఎటువైపు వెళ్తుంది? ఎందుకు పని చేయలేకపోతుంది? అప్పుడు చూడండి, వాళ్ళ జాతక చక్రంలో చంద్రుడు ఎక్కడ కూర్చున్నాడు, చంద్రుడి యొక్క అబ్జర్వేషన్ ఏది యాక్సెస్ ఉంది, ఏది చంద్రుడు అబ్జర్వేషన్ చేసుకోవట్లేదు, దేని వైపు పేణ అనుభవిస్తాడు చూడాలి. వీళ్ళు ఆ సెక్టర్ లో ఉండాలి అనేది మనం చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత వాళ్ళకి మనం ప్రెడిక్షన్ ఇస్తాం. కానీ మేష లగ్నం డిఫాల్ట్ క్వాలిటీ అంటే వీళ్ళు ఒంటరిగా ఎదగాలి. ఫస్ట్ డిపెండ్ అవ్వ మాకు అని. చంద్రుడు కూర్చున్నాడు, అబ్జర్వేషన్ తీసుకుంటున్నాడు, సూర్యుడిని తీసుకుంటున్నాడు, అంటే అష్టమం యొక్క గుణాన్ని తీసుకున్నాడు. వీళ్ళు ఎదగాలి అంటే లోతుల్లోకి వెళ్ళండి. ఆల్రెడీ దేని దాటిచ్చాడు అతను? గురువు యొక్క దాటిచ్చాడుగా, ధర్మం గర్భం అన్ని దాటిచ్చాడుగా. ఈ ధర్మం అనే గురుడు ఇక్కడ నేర్చబడుతున్నాడుగా, జ్ఞానం అనే గురుడు, న్యాయం అనే గురుడు నేర్చబడుతున్నాడుగా. నువ్వు జడ్జిమెంట్ చేయి మాకు. ఎందుకంటే జడ్జిమెంట్ చెయ్యి మాకు అనే స్థితిలో గురువు నేర్చబడుతున్నాడు. కర్మ దగ్గర నువ్వేంటి జడ్జిమెంట్ చేసేది? నువ్వు కర్మను అనుభవించడానికి వచ్చావు భూమి మీద. న్యాయము, ధర్మము, జడ్జిమెంట్ స్థితి ఇక్కడ నీకు లేదు అని. ప్రతి మనిషికి ఏంటి, మకరం అనేది కర్మ, ప్రతి మనిషి చేస్తాం. ఇక్కడ గురువు నేర్చబడుతున్నాడు అంటే ఏంటి, 9th హౌస్ అనేది న్యాయస్థానం, జడ్జిమెంట్ హౌస్ అనుకున్నాం. ధర్మం అనేది జడ్జిమెంట్ చేస్తున్నాం మనం. న్యాయ నిర్ణేతలో ఉన్నత న్యాయాధికారులు ఉండే హౌస్ అది. కానీ కర్మ దగ్గర నేర్చబడ్డాడు అక్కడ. ఈ కర్మ ఎలా చేయాలని జడ్జి చేసే రైట్ నీకు లేదు. ఇప్పుడు మనకు భక్త కన్నప్ప మాంసం పెట్టాడు, కళ్ళు పీకిచ్చాడు శివుడికి. అక్కడ మనం ఎలా జడ్జి చేస్తాం? శివుడు ప్రత్యక్షమయ్యాడు కదా. నువ్వు శివుడికి మాంసం పెట్టడం, నువ్వు కళ్ళు పీకి ఇవ్వడం ఏంటంటే అది ఒక రకమైన కిరాతక లక్షణం. అది మనం జడ్జి చేయడానికి సరిపోం శివుడిని. అర్థం కదా. శివుడికి జ్ఞానకారం. ఇక్కడ గురుడు నేర్చబడుతున్నాడు, కర్మ దగ్గర నేర్చబడుతున్నాడు. కర్మ దగ్గర ఎవరు ఉన్నది? శని. నీకు ఆల్రెడీ జ్ఞానాన్ని తీసుకున్నా, నా సబ్ కాన్షియస్ లో ఉంది, ఈ పని చేస్తున్నాను. రియాలిటీలో ఏమవుతుంది? రియల్ నాలెడ్జ్ అనేది శని దగ్గర ఉంది. ప్రాక్టికల్ నాలెడ్జ్, 2 types ఆఫ్ నాలెడ్జ్ ఉంది. ఒకటి థియరిటికల్ నాలెడ్జ్, అంటే మనం మాస్టర్లు చెప్పేది, గురువులు చెప్పేది విని మనం పుస్తకాలు చదివి నేర్చుకున్న థియరిటికల్ నాలెడ్జ్, ఇది గురువు దగ్గర ఉంటుంది. పని చేసినప్పుడు థియరీని పక్కన పెట్టుకుని చేసినప్పుడు దెబ్బతండి. థియరీ నేర్చుకో, గురువుల దగ్గర జ్ఞానాన్ని పొందు, అది నీ సబ్ కాన్షియస్ లో ఉండాలి. కానీ నువ్వు పని చేస్తున్నావు కర్మ, ఇక్కడ జ్ఞానంగా పని లేదు. నీ సబ్ కాన్షియస్ బ్రెయిన్ యూటిలైజ్ అవుతుంది ఇక్కడ. ఈ రెండు కోఆర్డినేషన్ చేసి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది శని దగ్గర మాత్రమే ఉంటుంది. అంటే హైయెస్ట్ నాలెడ్జ్ ఎవరి దగ్గర ఉంది? శని దగ్గర ఉంది. ఈ థియరిటికల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ని రెండింటిని కలిపితే వచ్చేది మనిషి యొక్క ఇంటెలిజెన్స్, బుద్ధి. అర్థమైంది, అర్థం కాలేదు. ఇక్కడ మళ్ళీ మనకి ఎవరు కూర్చుంటారు? బుధుడు కూర్చుంటాడు. శని తర్వాత వచ్చే ప్రతి నక్షత్రం బుధ నక్షత్రం. ఈ బుద్ధి వచ్చిన తర్వాత, ఈ బుద్ధి తర్వాత వచ్చే నక్షత్రం కేతు. నువ్వు దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదిలేయాలి అనే విచక్షణ జ్ఞానం కేతు వేస్తాడు. అందుకే కేతును మనం కట్ చేయటం అంటాం. పట్టుకున్న తర్వాత కేతు ఏం చేస్తాడంటే, దేన్ని పట్టుకుని దేన్ని వదలాలనే క్లారిటీ వచ్చింది కదా. ఈ క్లారిటీ తర్వాత వచ్చేది శుక్రుడు. అక్కడ సుఖం దొరికింది, నీకు భాగం దొరికింది. ఈ క్లారిటీ లేదు కేతు దగ్గర, దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదలాలని నువ్వు సుఖాన్ని అనుభవించలేవు. పట్టుకోకూడదు పట్టుకుంటావు, వదలాల్సిందని వదలవు.
మనిషి కష్టాలు పడతాడు, భోగాన్ని అనుభవించడం, నా ఇబ్బందులు పడతాడు. ఇక్కడ చెప్పొచ్చు మనం ఈ బుద్ధికి శుక్రుడికి యాక్సెస్ ఎలాగుంది, అర్థం కాదు. అలాగే చంద్రుడికి శుక్రుడికి యాక్సెస్ ఎలాగుంది. చంద్రుడిని శుక్రుడు కేంద్ర స్థానాల్లో పట్టాడు ఎవరి జాతకం అన్నా, అర్థమైందా? కేంద్ర స్థానం అంటే 1, 4, 7, 10 చంద్రుడి నుంచి, లేదు 6, 8 పట్టాడు చంద్రుడు. వీళ్ళ జీవితంలో ఆల్మోస్ట్ సుఖాలకి భోగాలకు సంబంధించిన సంతోషాన్ని అనుభవించలేదు. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. స్త్రీ భోకారకుడు, శుక్రుడు స్త్రీ కారకుడు, చంద్రుడు ఈ మనిషి యొక్క ఆత్మ, ఇది మనస్సు. ఈ మనసుకి దానికి ఏంటి కేంద్రం అపోజిషన్ జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి జాతకంలో, ఒక పురుషుల జాతకంలో చంద్రుడి నుంచి శుక్రుడు చతుర్థంలో పడ్డాడంటే ఆల్మోస్ట్ వాళ్ళ భార్య తనని వ్యతిరేకించే అవకాశం ఉంటుంది కదా, 100% వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే అపోజిషన్ చంద్రుడు రిసీవ్ చేసుకుంటున్నాడు. అదే 159 యాక్సెస్ లో పడు, చంద్రుడి నుంచి 11, 3లో శుక్రుడు పడు, ఏ స్త్రీ అయినా ఈ మనసును అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఒక జాతకంలో చంద్రుడికి నుంచి 11లో స్త్రీ కానీ 5లో శుక్రుడు కానీ పడ్డాడు, ఈ వ్యక్తికి ఏ స్త్రీ అయినా ఆకర్షించబడుతుంది. లేదా అమ్మాయి పుట్టింది, ఏ భోగం అన్నా ఈ స్త్రీకి దొరికిద్ది అని. అమ్మాయి జాతకంలో లేదు, చంద్రుడికి శుక్రుడు మధ్య యాక్సెస్ కేంద్రంలో పడింది, ఈ భోగాన్ని అనుభవించలేదు, ఈ అమ్మాయి సుఖాన్ని అనుభవించలేదు. స్త్రీ జాతకంలో ఒక రొమాంటిక్ లైఫ్ అనుభవించలేదు, చేత కాదు. ఎందుకంటే చంద్రుడికి శుక్రుడికి కేంద్రం పడింది యాక్సెస్. దీనికోసం ఈ పోరాడినంత సేపు దెబ్బలు లేడు. ఇక్కడ కేతు యొక్క ఇంటెలిజెన్స్ యూజ్ అయ్యింది. నువ్వు ఏది వదలాలి, ఏది వదలకూడదు. ఆల్రెడీ వీళ్ళు ఆ ఇంటెలిజెన్స్ తీసుకొని పుట్టారు వీళ్ళు. ఎందుకంటే మకరం వాళ్ళు ఏంటి, 9th హౌస్ దాటి వచ్చారు, మూలాధారాన్ని దాటేసి వచ్చారు. దాటేసి వచ్చి ఇది బ్రహ్మముహూర్తాన్ని దాటి ప్రాతకాలంలోకి వచ్చింది, దేవతల కాలం. ధనుర్మాసం దాటి వచ్చేసాం మనం సంక్రాంతిలోకి అనుకుందాం. వచ్చినప్పుడు ఇక్కడ దేవతల యొక్క ఉత్తరాయణం ఏదైతే ఉందో ఇది యాక్టివేట్ అయినప్పుడు మనిషి ఏంటి, ఏది క్లారిటీ, ఏది కావాలని తెలుసుకోవాలి. తెలుసుకోనంతసేపు శని వాళ్ళని పీడిస్తూ ఉంటాడు. వీళ్ళ లైఫ్ లో ఒక్కొక్క సెక్టార్ని కట్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు ఏదైతే పాకులాడతారో ఆ పాకులాడే దగ్గర వీళ్ళకి అవమానాన్ని ఇస్తాడు. ఏదైతే నాకు కావాలని మనసు కనిపిస్తుందో అక్కడ ఇబ్బందులు సృష్టిస్తూ ఉంటాడు. అట్లా శని ఏంటంటే వీళ్ళని దైవస్థితికి తీసుకెళ్ళడానికి అతను చేసే ప్రయాణం ఏదైతే ఉంటుందో ఈ మకరలగ్న జాతకులు సఫర్ అవుతారు, సెల్ఫ్ సఫర్ అవుతారు. ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదని క్లారిటీ ఎక్కడ ఉంటుంది, 4th హౌస్ ఉంది. 4th హౌస్ ఏంటి వీళ్ళకి ఇది మనస్సు, సుఖస్థానం. మకర లగ్నానికి సుఖస్థానం అనేది ఒకటి ఉంది కదా, మేషం. ఈ మేషంలో సుఖస్థానం ఏం మొదలవుతుంది, అశ్విని, భరణి, కృత్తిక. ఫస్ట్ కేతు స్టార్ట్ అవుతున్నాడు. కేతు ఎందుకు స్టార్ట్ అవుతున్నాడు అంటే నీకు సుఖస్థానం మొదలైందిగా, నువ్వు ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదని ముందు క్లారిటీ తెచ్చుకుంటే నీకు సుఖం వస్తుంది, లేకపోతే సుఖం ఉండదు. అర్థం కదా. 4th హౌస్లో ఉంటాడు కదా కేతు. ఆ 4th హౌస్కి వెళ్ళాలంటే వీళ్ళకి 3rd హౌస్ దాటాలి. 3rd హౌస్ దాటాలంటే 3rd హౌస్ ఎవరు కూర్చున్నాడు, గురుడు కూర్చున్నాడు, శని కూర్చున్నాడు, బుధుడు కూర్చున్నాడు. జ్ఞానం సంపాదించు, నువ్వు కర్మ చెయ్యి, నీ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకో. ఇక్కడ నీ ప్రయత్నం తర్వాత ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు. 4th హౌస్ ఇక్కడ నీ డెసిషన్ మేకింగ్ హౌస్. ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఇక్కడ అతని యొక్క సుఖం నిర్ధారించబడి ఉంటుంది. అర్థం కలదు. 2nd హౌస్లో ఎవరు కూర్చున్నారు, లక్ష్మీదేవి కూర్చున్న, మాయ కూర్చుంది, రాహువు కూర్చున్నాడు, శని కూర్చున్నాడు, మాయ. నేను ఈ మకర లగ్న జాతకులకి ఒక సజెషన్ ఇస్తాను, నీ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉండాలి, నీ డ్రెస్సింగ్ అది చాలా రిచ్గా ఉండాలంట. శని రాహుల కాంబినేషన్ ఏంటంటే నీ కర్మ చెయ్యి, పెద్ద పెద్ద కర్మలు చెయ్యి. రాహు ఏంటి హైలీ ఎక్స్పాండ్, రాహు ఏంటి మాయ, ఇమాజినేషన్. డబ్బు ఇస్తాడు, మన కరెన్సీ రూపంలో ఉంటుంది. లాస్ట్ టైం నరేంద్ర మోడీ 10కి రావంటే కాగితాలు, చిత్తు కాగితాలే అంటే మాయగా. మనకు కంటికి కనపడే ద్రవ్యం ఏదైనా మాయ. రాహు కూర్చున్నాడు 2nd హౌస్లో కూర్చున్నాడు. రాహు ఏంటి నీ కుటుంబం ఉంటుంది సార్, అదొక మాయా ప్రపంచం. మాయం దాటంటాడు. కుటుంబం మీద ప్రేమ పెంచుకున్నావు, ఎఫెక్షన్ పెంచుకున్నావు, మాయా ప్రపంచం కదా. రాహు కూర్చున్నాడు, అటు కుటుంబం అనే ఎఫెక్షన్ లో పడమాకంటాడు. 2nd హౌస్ ధనం, మాయ. రాహు కూర్చున్నాడు, ధనం అనే మాయలో పడమాకంటాడు. అర్థమైందా? అదొకటే కాదు, ఉన్నత మానవ విలువలు ఒక కొండ పెట్టుకున్న అమృత భాండాగారం 2nd హౌస్ లో కూర్చుంది. ఎప్పుడు వస్తుంది వీళ్ళకి అమృత భాండం అంటే చెప్తాను.
ఈ క్లాస్లో మీకు క్లియర్ అయిపోతుంది. ఇది ఒక మకర లగ్న జాతక యొక్క ఇంటర్నల్ ఏదైతే ఉంటుందో కోర్ అనేది డీకోడ్ అయిపోతుంది. అక్కడ ఎవరు కూర్చున్నారు, ఇంకా ధనిష్ఠుడు కూర్చున్నాడు, శతభిషుడు కూర్చున్నాడు, పూర్వభద్రుడు కూర్చున్నాడు. ఇక్కడ నువ్వు శతభిషుడు లాగా 100 రకాల ఆలోచనలు చేయి. కుజుడు యొక్క ఎనర్జీని తీసుకొని వస్తున్నావు కదా, 4th లాట్ని ముందు పీస్ ఆఫ్ మైండ్ సాధించు. 4th హౌస్ లాట్. 2 11th యొక్క గుణాలు తెచ్చుకో. 11th ఏంటి? రహస్య స్థానం. ఇది నువ్వు రహస్యాలు శోధించు. కలపరచుకుంటలో 11th హౌస్ వీళ్ళకి అష్టం భావం అవుతుంది, 8th హౌస్ అవుతుంది. వృచ్చికం 8th మకరంలో అవుతుంది, 11th అవుతుంది. ఆ అధిపతి కుజుడు అంటే చతుర్థాధిపతి కుజుడే. వీళ్ళకి ధనిష్టతో మొదలవుతున్నాడు 2nd హౌస్. నువ్వు బాగా రీసెర్చ్ చేయదన్నా, అర్థం? రీసెర్చ్ చేసి 100 రకాల ఆలోచనలు చేసుకుని జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానంతో ప్రయత్నించేది. ఇక్కడ ఎవరు బుధుడు కూర్చున్నాడుగా, ఇక్కడ నీ బుద్ధి పెద్దకు పనికిరాదు, నీసపడ్డాడు బుధుడు. 6వ అధిపతి 9వ అధిపతి నేర్చపడ్డాడు కదా. నేర్చపడతాం అంటే ఏంటి? నువ్వు ప్రయత్నం చేస్తున్నావు నీ బుద్ధితో. నీ తండ్రి 9th లాట్ అయ్యాడు అనుకున్నావు, నీ 9th లాట్ నీకు సపోర్ట్ రాదు, అర్థమైనా? నీకు ఆపర్చునిటీస్ తొందరగా దొరకవు. 9th లాట్ నేర్చపడ్డాడు కదా, ఆపర్చునిటీస్ చాలా మంది ఉండవు, వచ్చినా పోతాయి. వీళ్ళు క్రియేట్ చేసుకోవాలి ఆపర్చునిటీస్. వీళ్ళు నాకెవరన్నా అవకాశం ఇస్తే బాగుండు, నాకెవరన్నా సపోర్ట్ చేస్తే బాగుండు. ఇదంతా ఏంటి? 9th హౌస్. మన బ్యాక్ బోన్ లాంటిది 9th హౌస్, ఫాదర్ హౌస్ అంటారు. సపోర్ట్ చేయాలండి. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ప్రయత్నంలో ఆ సపోర్ట్ లేదు, నేర్చబడ్డాడుగా. ఎఫర్ట్ హౌస్ ఏంటి? 3rd హౌస్ ఏంటి? ఒక మకర లగ్న జాతకంకి 3rd హౌస్ ఎఫర్ట్ హౌస్ అయింది, అది మేనమైంది. 9th లాట్ అక్కడ నేర్చబడుతున్నాడు. నువ్వు ఎఫర్ట్ చేయడానికి నీకు వెనకాల సపోర్ట్ రాదు, ఆపర్చునిటీస్ రావు. కానీ అక్కడ ఒక్క గ్రహం ఉచ్చ స్థితి పొందుతుంది, శుక్రుడు. నువ్వు ఎఫర్ట్ చెయ్యాలి అంటే ముందు ఫస్ట్ యూ లెర్న్. 5th హౌస్ లాట్ ఆయన, 10th హౌస్ లాట్ కర్మ లాట్ కూడా. నువ్వు కర్మ చెయ్యి, నువ్వు లెర్న్ అవ్వు, నీలో క్రియేటివిటీని పెంచు, నీలో శుక్ర లక్షణాలను విపరీతంగా ఉచ్చ స్థితిలో తీసుకెళ్ళి నీ కమ్యూనికేషన్లో. బుధుడు పనికిరాడు ఇక్కడ. బుధుడు ఏంటి? ఇక్కడ మనకి లౌక్యాన్ని ప్రదర్శించే లాడ్డు. లౌక్యం పనికిరాదు, నేసపడ్డాడు లౌక్యం. నేను జోకులేస్తాను గీకులేస్తాను అన్న కూడా పనికిరాదు, బుధుడు నేసపడ్డాడు. అర్థం కాదు. 3rd లార్డ్ గురువే, నీ జ్ఞానం లగ్నంలో నేర్చబడింది, నీ నాలెడ్జ్ కూడా ఇక్కడ పనికిరాదు. కానీ క్రియేటివిటీ ఏదైతే ఉంటుందో, నీ శుక్ర యొక్క జ్ఞానం ఏదైతే ఉంటుందో ఇది హైయెస్ట్ ఉంటుంది. అంటే వీళ్ళు క్రియేటివిటీ ఫీల్డ్స్ కానీ, ఇంటీరియర్ కానీ, ఈ డ్రెస్సింగ్ అని, హోజరీస్ అని చెప్పేసి ఏదైనా సరే హైలీ ప్యాషన్, అది 3rd హౌస్ లో వచ్చేస్తుంది ఉంది. దీన్ని బలంగా పెట్టుకొని ఈ రీసోర్స్ని పెట్టుకొని నీ ప్రయత్నం చేయి, నీ సక్సెస్ ఉంటుంది. అంటే నీ ఓన్ క్రియేషన్ ఏదైతే ఉందో, నీ ఓన్ లెర్నింగ్ ఏదైతే ఉందో, నీ లెర్నింగే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది, నీ ప్రయత్నాల్లో తోడ్పడుతుంది. అంతేగాని బయట నుంచి ఏ సపోర్ట్ దొరకదో. బుధుడు నేర్చబడ్డాడు, 9th లాట్ నేర్చబడ్డాడు, అదొకటి. అంతేకాదు కాలపురుష కుండలో 9th లాట్ ఎవరైతే ఉన్నారో గురుడు, అతను లగ్నంలో నేర్చబడ్డాడు. మళ్ళీ వ్యక్తిగతంగా ఈ వ్యక్తికి సపోర్ట్ బయట నుంచి కూడా దొరకదు, కాలపురుష కుండలో నుంచి దొరకదు. లగ్నంలో గురుడు నేర్చబడ్డాడు, 9th లాట్ 3rd లో నేర్చబడ్డాడు. తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ రాదు, బయట నుంచి సపోర్ట్ రాదు, ఎక్కడి నుంచి సపోర్ట్ రాదు. కానీ ఒక సపోర్ట్ దొరికింది పార్ట్నర్ నుంచి. ఎందుకంటే అతను పంచమంలో 7వ ఉచ్చ స్థితి పొందుతున్నాడు, పార్ట్నర్షిప్. ఆ పార్ట్నర్ దగ్గర నుంచి దాన్ని బేస్ చేసుకొని వీళ్ళ క్రియేటివిటీని, సెల్ఫ్ లెర్నింగ్ ని డెవలప్ చేసుకొని, ఈ డెవలప్మెంట్ ఉచ్చ స్థితి 3వ భావంలో శుక్రుని డెవలప్ చేసుకుంటా ప్రయత్నాలు చేయాలి. అంటే గుడ్ స్మైల్ ఉండాలి, ఎప్పుడు ద బెస్ట్ డ్రెస్సింగ్ ఉండాలి, అర్థమైందా? పాజిటివ్ యాటిట్యూడే చూపించాలి. ఎప్పుడైతే సెల్ఫ్ లో నాకు ఎవరు సపోర్ట్ రావట్లేదని మానసిక పీడన అనుభవిస్తాడో సెల్ఫ్, వీళ్ళు జీవితాలు ఎవరలేరు, జీవితాలు అన్ని కోల్పోతాం. 2 పంచమం సంతానం కలగాలి, కలగదు. ఎందుకంటే ఈ పంచమాధిపతి 3rd లో ఉచ్చ స్థితిని పొందాడు. గురుడేమో లగ్నంలో నేర్చబడ్డాడు, కారకుడు. సంతానించే కారకుడు నేర్చబడ్డాడు ఈ లగ్నంలోనే. వీళ్ళు సంతానం లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సంతానం కలగాలంటే ఉచ్చ శుక్రుడు బలం కావాలి. అంటే వీళ్ళు బాగా పాజిటివ్ యాటిట్యూడ్ లో ఉండి శుక్రుడు బలంగా పట్టుకుంటే ఈ శుక్రుడు వల్ల సంతానం కలగాలి, క్రియేటివిటీ వల్ల సంతానం పొందుతారు. అర్థమవుతుంది, అర్థం కాదు. అదేంటి? మంచి ప్రయత్నం. ఇంకా 4th హౌస్ లో వీళ్ళకి సుఖం ఎక్కడ దొరుకుతుంది? ఎందుకంటే లగ్నాధిపతి నేర్చబడ్డాడు అక్కడ. ఎందుకు నేర్చబడ్డాడు అంటే
హైలీ ఎప్పుడైతే ఎమోషనల్ గా థింక్ చేస్తుంటాడు అతను, డిపెండింగ్ మైండ్ సెట్ తో ఉంటాడు, మనశ్శాంతి అనేది పోతుంది. ఇండిపెండెంట్ గా వెళ్తాడు, శుక్రుడు ఉచ్చ స్థితికి వెళ్తా ఉంటాడు, అప్పుడు వీళ్ళకి అక్కడ శుక్రుడు బర్ణంలో ఉన్న శుక్రుడు యాక్టివేట్ అవుతాడు. ఫోర్త్ హౌస్ లో శుక్రుడు, సూర్యుడు కూర్చున్నాడు అష్టమాధిపతి, అతను మళ్ళీ ఉచ్చ స్థితి, సూర్యుడు యొక్క ఉచ్చ స్థితి. తండ్రి వెనకాల వీళ్ళకి సుఖం దొరికింది. తండ్రి ఎప్పుడు వీళ్ళకి ఏంటంటే తండ్రితో కాసేపు గడిచినా, తండ్రిని చూసినా, తండ్రిని తలుచుకుని వీళ్ళకి సుఖం దొరికింది. శని కూర్చున్నాడు కదా తండ్రి వెనకాల, అదే తండ్రి ఉచ్చ స్థితిలోకి వచ్చినాడు కదా, కానీ వీళ్ళకి సుఖం ఎప్పుడు పోతుంది? మళ్ళీ అక్కడ శని నేసపడ్డాడుగా. సూర్యుడు అహంగా తీసుకో, వీళ్ళు ఎప్పుడైతే అహం యుగ ఫ్యాక్టర్స్ వచ్చిందో, ఎప్పుడైతే ఎదుటితో కంపారిజన్ చేసుకొని నేను అనే తత్వం వచ్చిందో, లగ్నం నేర్చబడుతుందిగా. అర్థం ఫోర్త్ లాట్ లగ్నంలో ఉచ్చ స్థితిలోకి వెళ్ళాడుగా, యుగం మళ్ళీ పెరుగుతుందిగా, మనశ్శాంతి పోతుంది. చూడు బ్యాలెన్స్ ఎలా చేయాలి వీళ్ళు. తండ్రిని గుర్తు చేసుకున్నంత సేపు కారకత్వంలో సూర్యుడు బాగుంది, సుఖం ఉంటారు. అకల్ట్ విద్యలు బాగా నేర్చుకుంటున్నాడు, ఫోర్త్ హౌస్ లో అతను ఉచ్చ స్థితి పోగా సుఖం వస్తుంది. ఇన్సూరెన్స్ ఇలాంటి డిపార్ట్మెంట్స్ పట్టుకున్నాడు, సుఖంగా ఉంటాడు. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి బాగా గైడ్ చేసి వాళ్ళ చేత పాలసీలు కట్టేయటం, ఒక ఏజెంట్కి వెళ్ళటం, అప్పుడు అతను సుఖం దొరికింది. ఇక్కడ అష్టభవన సంబంధించిన వర్క్ చేసుకున్నంత సేపు సుఖం దొరికింది. లేదు మళ్ళీ ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాడు, అకల్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఫోర్త్ హౌస్ లో అతను ఉచ్చ స్థితి పొందుతున్నాడు, గొప్ప గొప్ప నాలెడ్జెస్ నేర్చుకుంటున్నాం సేపు ఏంటంటే సుఖం దొరికింది. ఫోర్త్ లాట్ ఉచ్చ స్థితిలో ఉన్నాడు, ఇతను అష్టమాన్ని యాక్టివేట్ చేస్తాడు, ఫోర్త్ లో సూర్యుడు ఉచ్చ స్థితి మాత్రం సుఖం దొరికింది. లేదా అతను ఇన్సూరెన్స్ ఏజెంట్ కానీ, మ్యానుఫ్యాక్చర్ కానీ, జిఎస్టీ డిపార్ట్మెంట్ కానీ, ఏదైతే వీటికి సంబంధించిన ఏం చేస్తున్నా కూడా సుఖాన్ని పొందుతాడు. ఏదో ఒకటి క్రియేటివిటీ, ఏదో ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్. 8% అంటే మ్యానుఫ్యాక్చరింగ్, అది కాలపక్షంలో పంచభావం. నీ క్రియేటివిటీతో ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలవు, చేస్తూ సుఖాన్ని పొందుతాడు. తను ఏదైనా కనిపెట్టింది, తర్వాత ఏదైనా కనిపెట్టాడు, సుఖాన్ని పొందాడు. అర్థం కాదు. ఫిఫ్త్ హౌస్ లో ఎవరికి వచ్చారు, ఉచ్చ స్థితి చంద్రుడు కూర్చున్నాడు. తనకు ప్రేమ ఎక్కడి నుంచి దొరకాలి, పార్ట్నర్ ముందు ఎప్పుడు దొరికింది పార్ట్నర్ నుంచి ప్రేమ? చంద్రుడు వచ్చేసి, చంద్రుడు ఏంటంటే ఫుడ్ లాంటి, పార్ట్నర్ మంచి ఫుడ్ వండి పెట్టాడు. చంద్రుడు ఏంటి మాట్లాడేవాడు, చంద్రుడు ఏంటి ట్రావెలింగ్ లాంటి, పార్ట్నర్తో బయటికి వెళ్ళి తిరుగు కాసిన సరదాగా బయటికి వెళ్ళి అవుట్ ఫుడ్ తింటా ఉంటుంది. తనలో పంచమం యాక్టివేట్ అయింది, క్రియేటివిటీనెస్ పెరిగింది, సెల్ఫ్ లెర్నింగ్ పెరిగింది. సెల్ఫ్ లెర్నింగ్ పెరగాలంటే అక్కడ చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, సెల్ఫ్ లెర్నింగ్ లో మనసు ఉచ్చ స్థితిలో ఉంది. ఆ మనసు ఎవరై కూర్చున్నాడు, పార్ట్నరే కూర్చున్నాడు. ఈ పార్ట్నర్ కి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి, పార్ట్నర్ తో సరదా బయట తీసుకెళ్ళి, పార్ట్నర్ తో సంతోష పెడితే, ఈ పార్ట్నర్ వల్ల తనకు ప్రేమ అనేది బాగా డెవలప్ అవుతుంది. తనకు ఆపోజిట్ లో ఏదో పార్ట్నర్ ఉంటాడు కదా, అపోజిషన్ పార్ట్నర్, వాళ్ళు బిజినెస్ పార్ట్నర్ అవచ్చు, లైఫ్ పార్ట్నర్ అవచ్చు, ఇంకేదైనా పార్ట్నర్ అవచ్చు. ఈ పార్ట్నర్ వీళ్ళకి జ్ఞానాన్ని ఇస్తున్నాడు, సెల్ఫ్ లెర్నింగ్ కి. చంద్రుడు ఉచ్చ స్థితిని పొందాడు, అర్థం కదా. బిజినెస్ బాగా చేయగలుగుతాడు. ఇంకా షష్టములు ఎవరు కూర్చున్నారంటే బుధుడు, షష్టమాధిపతి మూడులో ప్రయత్న లోపంలో ఉంటాడు, నేసపడ్డాడు. అంటే వీళ్ళు యుద్ధాలకి గొడవలకి వెళ్ళకూడదు, ఆహాలకి ఈగోలకి వెళ్తే వీళ్ళు ఇబ్బందులు పడతారు, ఎందుకంటే నేర్చబడ్డాడు గ్రహం. అర్థం. ఇక్కడ మళ్ళీ సప్తములు ఎవరు, గురుడు ఉచ్చ స్థితిని పొందుతున్నాడు, తృతీయాధిపతి అండ్ 12th లార్డ్ ఉచ్చ స్థితిని ఎక్కడ పొందుతాడు, సప్తమంలో పొందుతున్నాడు. ఇక్కడ 12th లార్డ్ యొక్క స్పెషాలిటీ నీకు తర్వాత చెప్తాను. గురుడు అక్కడ ఉచ్చ స్థితిని పొందుతున్నాడు కదా, అంటే తను ఎవరికైతే పార్ట్నర్షిప్ వస్తుందో వాళ్ళకు గురుడు బలంగా ఉంటాడు, వాళ్ళకి లాభం ఎంత, కానీ వాళ్ళని వీళ్ళు గుర్తించరు. అర్థం కదా. వాళ్ళని చూసుకుంటే వీళ్ళు గురుడు నెసపడుతున్నాడు కదా. అందుకే మకర లగ్న జాతకులుగా వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పార్ట్నర్ వీళ్ళకి పెద్దగా గుర్తించరు, వీళ్ళకి పెద్దగా రెస్పెక్ట్ దొరకదు పార్ట్నర్ నుంచి. అర్థం కదా. కానీ వీళ్ళు మాత్రమే ఇవ్వాలి, ఇస్తేనే వీళ్ళు సుఖంగా ఉంటారు. ఎందుకంటే శని యుగోలకి ఎలమాకుడు, యుగో సూర్యుడు తీసుకుంటాడు, రాహు తీసుకుంటాడు. నేను యుగో క్యాండిడేట్ కాదు, నేను కర్మ ఫలదాతని, నీ ఆత్మను ఉన్నత లోకం తీసుకెళ్తాను పీడిస్తున్నానే కానీ నాకు ఇష్టమే పీడించట్లేదు అని శని లక్షణం. అది ఊరినే తొందరగా ఏం పీడియండి, నిదానంగా పీడిస్తాడు, లేట్గా పీడిస్తాడు. శని పిడికిలు ఎలా ఉంటుంది అంటే నిదానంగా బిగిస్తాడు. ఒకసారి బిగించాడా వదలను కూడా వదలను కూడా చాలా టైం పట్టింది. ఆయన పట్టుకుంటే వదలటం చాలా కష్టం. ఎందుకంటే శనికి మనం రెమెడీలో ఉంటా, డిసిప్లిన్, టైం టేబుల్. శని పీరియడ్ వచ్చింది, నేను ఒకటే మీకు సినిమా దశ వచ్చింది, ముందు టైం టేబుల్ పెట్టుకో, పొద్దున్నే లేవు, ఏ గంట ఏం చేయాలి, ఈ నవాంశ ఎక్కడ పడింది, నవాంశ లగ్నం ఏమైంది, భార్యకి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, లేదా భర్తకి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి,
దశాంశ ఏ లగ్నం అయింది, కర్మకి ఎంత ప్రయారిటీ ఇవ్వాలా, ఎన్ని గంటలు చేయాలా అన్ని లెర్నింగ్. ఎందుకంటే శని పీరియడ్ లో మనం చేయాల్సిందంటే ద బెస్ట్ లెర్న్ అవ్వాలి, జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానాన్ని సంపాదించడం చేత కాలేదు, మనిషి కష్టాలు పడతాం. శని ఎవరిని దాటిచ్చాడు, గురువు యొక్క నక్షత్రం దాటిచ్చాడు. అండ్ నువ్వు జ్ఞాన సముపార్జన చెయ్యి అని ఫస్ట్ శని పీరియడ్ మనకు చెప్తుంది, లేదా పీడించబడతావు. నువ్వు జ్ఞాన సముపార్జనలో జ్ఞానం పొందుతూ ఉండవు, పీడ తగ్గుతూ ఉంటావు. ఎందుకంటే నువ్వు వర్క్లోకి వెళ్తావు కదా, కర్మలోకి. నీ జ్ఞానం సంపాదించిన వాడికి క్లారిటీ ఉంటుంది, డిసిప్లిన్ ఉన్నాడు ఎప్పుడు ఏ పని చేయాలో క్లారిటీ ఉంటుంది. ఈ రెండు పనులు చేస్తున్నప్పుడు అతను బుద్ధి యాక్టివేట్ అయింది. శని పీరియడ్ మహా అద్భుత యోగం అయింది. అప్పుడు ఉన్నతలోకి ప్రయాణం జరిగింది మనకి. అర్థమవుతుంది అర్థం కదా. ఇంకా సప్తంలో ఎవరు కూర్చున్నారు, శని కూర్చున్నాడు. మళ్ళీ అజ్ఞాతం ఎవరితో కలిసి కూర్చున్నాడంటే గురుడు యొక్క క్వాలిటీ తెచ్చుకొని బుధుడి వైపు ప్రయాణం చేస్తున్నాడు, షష్టాధిపతి వైపు. అంటే కర్మ వైపు తన ప్రయాణం వెళ్తుంది. జ్ఞానం సంపాదించి పని చేస్తే కర్మలోకి వెళ్ళు, అద్భుతమైన సుఖాన్ని పొందుతావు. ఫోర్త్ హౌస్ సుఖస్థానం, భావద్భావం, సుఖం నుంచి సుఖస్థానం, మళ్ళీ సప్తమ స్థానం. ఎప్పుడు అద్భుతమైన సుఖాన్ని పొందుతావంటే నువ్వు సేవ వైపు వెళ్ళు, జ్ఞానాన్ని పొంది సేవ వైపు వెళ్ళు. జ్ఞానం పొందలేదు, నువ్వు సేవ చేయలేవు, అరిషట్ వర్గాలు యాక్టివేట్. ఎందుకంటే ఆ సప్తంలో ఉంది ఆశ్లేషుడు కూర్చున్నాడు సర్పాలతో, నెగిటివిటీ లాంటి కూర్చున్నాడు. నీ మనసులో నెగిటివ్ పెట్టుకుంటే సుఖాన్ని పొందలేదు, నీ మనసులో డిప్రెషన్ పెట్టుకుంటే సుఖాన్ని పొందలేవు. భర్తతో రిలేషన్ ఉండదు, భార్యతో రిలేషన్ ఉండదు. రిలేషన్ సుఖం వాళ్ళ దగ్గర దొరకదు, ఎందుకంటే అక్కడ కూర్చుంది అశ్లేషుడు కదా. ముందు జ్ఞానాన్ని సంపాదించుకో. జ్ఞానం ఏంటి ఇక్కడ, కొలతలాట అంటే తాళ్ళాడు. కమ్యూనికేట్ చెయ్యి భర్తతో కానీ భార్యతో కానీ. అంటే 12th అంటే ట్రావెలింగ్ చేయి, సరదాగా బయటికి వెళ్ళి అక్కడ చదువు యాక్టివేట్ చేయి. బయటికి వెళ్ళి ఫుడ్ తినండి, సరదాగా మాట్లాడుకో. చుట్టూ వచ్చస్థితి ఉన్నాడు కదా, మూడో భావన వచ్చస్థితి ఉన్న గురుడు ఏం చూస్తున్నాడు, పునర్వసు 4వ పాదం మనకు సప్తంలో పడింది వీళ్ళకి. ఆ తర్వాత పుష్యమి పడింది, శని నక్షత్రం, శని నక్షత్రం ద్వితీయాధిపతి. మాట్లాడు వారితో, జ్ఞానాన్ని పొంది మంచి బాగా మాట్లాడు. ఎలాగా బయటికి సరదాగా తిరుగుతా మాట్లాడు. 12th హౌస్ యాక్టివేట్, అవుటింగ్కి వెళ్ళండి. అప్పుడు మీలో ఉన్న అరిషట్ వర్గాలు తగ్గుతాయి, సర్పగుణాన్ని తగ్గించగలుగుతాం. బుధుడు కూర్చున్నాడు, బుద్ధి నెగిటివ్ బుద్ధి లేకుండా ఆ సర్పాన్ని తొక్కి పెడతాం. ఎందుకు మనం బయటికి వెళ్ళమంటున్నాం ఫిజికల్ డెవలప్స్ కి? ఎందుకంటే అక్కడ బుధుడు సర్పం అంటే ఏంటి, ఇక్కడ ఫిజికల్ ఏదైతే ఉంటుందో ఎన్విరాన్మెంట్, దాన్ని కోరుకునేవాడు. నీ తెలివితేటలో నీ మాటలు నాకేంది, ఫిజికల్ ఎన్విరాన్మెంట్ కావాలి. బయటికి వెళ్దాం, సరదా తిందాం, తిరుగుదాం. అది జలస్థానం, చరస్థానం. అర్థమైందా? పైకి బుధుడు కూర్చున్నాడు, ఆరాధిపతి కూర్చున్నాడు, అక్కడే భాగ్యం అవుతుంది. అప్పుడు నీ భాగ్యం యాక్టివేట్ అయింది. లేదు, శత్రుత్వం యాక్టివేట్ అయింది. భర్తతో గొడవలు, డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి, అప్పుల్లోకి వెళ్ళిపోవాలి. నెగిటివ్ థింక్ చేసాంగా, అప్పులు. 6th లాట్ యాక్టివేట్ అయిపోయాడు, అప్పులు లాట్ యాక్టివేట్. పాజిటివ్ థింకింగ్ లో ఉన్నాం, 10 మంది సేవ చేస్తాం, సరదా తిరుగుతున్నాం, పాజిటివ్ లాట్ యాక్టివేట్. ఎందుకు తిరగమంటామంటే మనకు అష్టమంలో ఉన్న బుధుడు ఏదైతే ఉన్నాడో, జ్యేష్ఠనాథుడి నుంచి తర్వాత హౌస్ ఏదైతే ఉందో మూలాధారం అనేది 12th హౌస్ అండి. వాళ్ళకి అవుట్ ఆఫ్ జర్నీ హౌస్. సరదాగా వెళ్ళండి, తీర్థయాత్రలు ఏదైనా గుళ్ళు గోపురాలు తిరగండి, అక్కడికి వెళ్తే పెట్టుకోండి. ఎందుకంటే శని డిసిప్లిన్ కోరుకుంటాడు కదా, అక్కడ టైం టేబుల్ మెయింటైన్ చేయంటాడు. నీకు సుఖం కావాలి, టైం టేబుల్ మెయింటైన్. ఎందుకంటే కాలపురుషంలో సుఖస్థానంలో శని కూర్చున్నాడు. సుఖాన్ని పొందాలన్నా నీకు డిసిప్లిన్ ఉండాలి. వితౌట్ డిసిప్లిన్, వితౌట్ మైండ్ సెట్ సుఖాన్ని పొందలేవు. ఎందుకంటే అక్కడ ఫిజికల్ డిజైర్స్ తో సుఖం ఉంది. ఆశ్లేషుడు ఫిజికల్ డిజైర్ కాలపురుషంలో చతుర్థంలో కూర్చున్నాడు. ఫిజికల్ కంఫర్ట్స్ లో ఉంది వాళ్ళ సుఖం. అది సాధించిన తర్వాత అద్భుతమైన సుఖం ఇంకో చోట ఉంటుంది. మళ్ళీ సప్తమ భావం తొలలో దొరికింది, అక్కడ జ్ఞానం వైపు వెళ్తుంది. అర్థం కాదు. వీళ్ళకి మకర లగ్నం వాళ్ళకి సుఖం ఎక్కడ దొరుకుతుంది అంటే ఫిజికల్ లో దొరికింది. 7th హౌస్ సుఖం ఎక్కడ కాలేదు, ఫిజికల్ సుఖం దొరికింది. సర్పం, అశ్లేష బుధుడు, 6వ భావాధిపతి. వీళ్ళ అరిషట్ వర్గాలు తగ్గించుకోవాలి. వీళ్ళ అరిషట్ వర్గాల్ని బ్యాలెన్స్ చేయగలగాలి వాళ్ళ పార్ట్నర్, అప్పుడు వీళ్ళు సుఖపడతారు. కానీ వీళ్ళ పార్ట్నర్ బ్యాలెన్స్ చేయట్లేదు, ఈ మకర లగ్న జాతకులు బాధలు పడుతుంటారు. పార్ట్నర్ దగ్గర నుంచి ఫిజికల్ కంఫర్ట్ దొరకట్లేదు, బాధలు పడుతుంటారు. ఎందుకంటే సుఖస్థానానికి సుఖస్థానం అది. అష్టమ భావం ఏమైంది, అక్కడ మళ్ళీ ఎవరు కూర్చున్నారు, ఇక్కడ మళ్ళీ మకా కూర్చున్నారు. మళ్ళీ మొదలైంది. ఏం మొదలైంది వీళ్ళకి? క్లారిటీ, ఏది పట్టుకోవాలి ఏది వదలాలి, ఏది పట్టుకోవాలి ఏది వదలాలని క్లారిటీ లేదు, వీళ్ళకి కష్టాలు వస్తాయి. అందుకే అక్కడ పట్టుకో, నీకు ఏది పట్టుకోవాలి ఏది పట్టుకోవాలో వదలాలో తెలిసింది. అక్కడ పట్టుకుంటే మళ్ళీ అక్కడ మళ్ళీ శుక్రుడు కూర్చున్నాడు, పంచమాధిపతి అష్టమంలో. పంచమాధిపతి అష్టమంలో కూర్చున్నాడు అంటే ఏంటి,
అక్కడి నుంచి సుఖస్థానం, పంచమానికి సుఖస్థానం. వాళ్ళ బుద్ధి, జ్ఞానం, ఆలోచన, ప్రేమ సుఖాన్ని అక్కడ అనుభవించగలుగుతాం. ప్రేమ యొక్క సుఖం అష్టమంలో అనుభవించగలుగుతాడు. ఆ తర్వాత మళ్ళీ సూర్యుడు వస్తున్నాడు, తన అధిపత్యం ఉంది, ఒక పాదం ఉంది. ఎప్పుడైతే దీన్ని అనుభవించగలుగుతామో 9th హౌస్ లో సూర్యుడు మళ్ళీ కూర్చున్నాడు. 4th లో ఉచ్చ స్థితి పొందాడు. అంటే భాగ్యాన్ని, సుఖమైన భాగ్యాన్ని ఇక్కడ పొందగలుగుతున్నావు నువ్వు. లేదా భాగ్యం ఇబ్బంది పడింది. అష్టమంలో క్లారిటీ లేదు, భాగ్యంతో నేర్చబడుతున్నాడు 3లో. ఆపర్చునిటీస్ దొరకవు, కానీ వీళ్ళు ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవచ్చు. వీళ్ళు సెల్ఫ్ లెర్నింగ్ అంటే పంచమంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు కదా, తాళ్ళలో కూర్చొని భాగ్యాన్ని చూస్తున్నాడు, తన నేచర్ స్థానం తను చూస్తున్నాడు. కానీ ఇక్కడ సూర్యుడు కూర్చున్నాడు అష్టమాధిపతి. అర్థమైంది? అర్థం కలదు. సూర్యుడికి ఏ యాక్సెస్ పడింది? అది 6-8 యాక్సెస్ పడుతుంది 9th హౌస్. సూర్యుడు యొక్క ఉచ్చ స్థితిని 6-8 యాక్సెస్ లోకి వెళ్తుంది. అంటే నీకు ఏది పట్టుకోవాలి, ఏది పట్టుకోకూడదో తెలియనప్పుడు, అష్టం భావం నుంచి సెల్ఫ్ లెర్నింగ్ లేనప్పుడు భాగ్యం అనేది ఇబ్బంది అయిపోయింది. అర్థం. కానీ భాగ్యం వాళ్ళు ఎవరు కూర్చున్నారు? బుధుడు ఉచ్చ స్థితి, త్రికోణ స్థితి ఉంటుంది. ఆ ఉచ్చ స్థితి, త్రికోణ స్థితి నువ్వు అనుభవించగలగాలంటే 6th ట్రిగ్గర్ చేయాలా, 7th బ్యాలెన్స్ చేయాలి. 6th హౌస్ లో అరిషట్ వర్గాలు ఉంటాయి కదా, షార్ట్ టెంపర్, గేట్ టెంపర్, ఇదంతా వదిలేసి జ్ఞానాన్ని పొంది 7th లో పార్ట్నర్స్ తో బ్యాలెన్స్ చేసుకుంటే అప్పుడు ఆ పార్ట్నర్ ద్వారా వచ్చే భాగ్యం అనేది వీళ్ళు అనుభవించగలుగుతారు. అక్కడ కూర్చున్నాడు మళ్ళీ చంద్రుడు కూర్చున్నాడుగా, సప్తమాధిపతి సూర్యుడు తర్వాత. 9th భాగ్యాలు ఎవరు కూర్చున్నారు? వీళ్ళ భాగ్యం వీళ్ళ పార్ట్నర్ అంటారు కదా. వీళ్ళు ఎప్పుడైతే మకర లగ్న జాతకులు పెళ్ళైద్దో వీళ్ళ భాగ్యం వాళ్ళ పార్ట్నరే. పార్ట్నర్ బ్యాలెన్స్ చేసుకో, భాగ్యాన్ని వృద్ధి పొందుతుంది. పార్ట్నర్ని నిర్లక్ష్యం చేయి, నీ భాగ్యం నువ్వు పొందు. పార్ట్నర్ని ఏడిపించు, పార్ట్నర్ని ఈగోగా అవమానంగా మాట్లాడు, నీ భాగ్యాన్ని నువ్వు కోరుకుంటావు. అందుకే నీకు భాగ్యం కావాలంటే నీ హస్త, ఈ అభయహస్తం నీ నెత్తి మీద ఉండాలంటే నీ పార్ట్నర్కి రెస్పెక్ట్. సేవ చేయ పార్ట్నర్. ఎందుకు సేవ చేయాలి పార్ట్నర్ కంటే? నేను ఎందుకు చేయాలండి అంటే నువ్వే చేయాలి. నీ ఆరాధిపతి కూర్చున్నాడు 7th హౌస్ లో, అసలేటుడే. వాళ్ళ ఫిజికల్ కంఫర్ట్స్ అని నువ్వు తీర్చాలి. నువ్వు టైంకి వండి పెట్టాలా. అర్థమైందా? వాళ్ళ ఎవ్రీ పనిలో వీళ్ళ యొక్క సపోర్ట్ అనేది ఉండాలి. ఫిజికల్ సపోర్ట్ వెనకాల కూర్చోవాలి పార్ట్నర్కి. మకర లగ్న జాతకుడు. అప్పుడు వీళ్ళకి భాగ్యం ఉంటుంది. హస్తాన్ని, అభయహస్తం అనేది వీళ్ళ భాగ్యంలో కూర్చొని ఆపర్చునిటీ ఇస్తుంది. పార్ట్నర్ రెస్పెక్ట్ ఇవ్వలేదు, భాగ్యాన్ని పొందలేడు. కేతు దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదలాలో తెలియదు నీకు. అర్థమైనా? ఆ కేతు తర్వాత మళ్ళీ ఎవరైనా కోర్తులాడున్నాడు అక్కడ. చూడు భాగ్యంలో ఏ స్థానం ఉంది? మళ్ళీ సుఖాధిపతి కూర్చున్నాడు, సప్తమాధిపతి కూర్చున్నాడు. మీటింగ్ లో ఉన్నా సప్తమాధిపతి కూర్చొని ఉన్నాడు, అష్టమాధిపతి ప్రయత్నం. అంటే అష్టమాన్ని యాక్టివేట్ చేసుకోవాలి జాగ్రత్తగా. పార్ట్నర్ జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటే ఇక్కడ భాగ్యం వస్తుంది. అప్పుడు నీ సుఖాధిపతి కూడా బాగున్నాడు, చిత్త నక్షత్రం. అతను ఎప్పుడైతే సుఖం బాగున్నాడు, నీ కర్మ అనేది యాక్టివేట్. ఈ కర్మలో మళ్ళీ ఎవరికి వచ్చినారు? ద్వితీయాధిపతి కూర్చున్నాడు రాహు, స్వాతి నక్షత్రం. సూర్యుడు నేర్చబడ్డాడు. అంటే ఇక్కడ యుగోగా బాగకూడదు నువ్వు, ఎందుకంటే అష్టమం నేర్చబడింది కదా. ఈ స్ట్రగుల్స్ గిగుల్స్ అన్ని తగ్గిపోతాయి. ఇంకా నీకు అష్టమాధిపతి దశలో నేర్చబడితే అదృష్టం. ఇక్కడ ఒకళ్ళు ఉచ్చ స్థితి పొందుతున్నాడు, లగ్నాధిపతి ఉచ్చ స్థితి పొందుతున్నాడు. ఇది అద్భుతం. చూసావా? భాగ్యాన్ని ఎప్పుడైతే తీసుకుంటా 7th యాక్సెస్, అక్కడ వీళ్ళ లగ్నం అప్పుడు వీళ్ళకి ఏమనిపించవచ్చు? పార్ట్నర్ నెగ్లెక్ట్ చేసాము, వీళ్ళ లగ్నం బలహీనం అయిపోతుంది. అక్కడ శని ఉచ్చ స్థితి కదా, లగ్న ద్వితీయాధిపతి ఎక్కడ ఉన్నాడు? దశమంలో ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు. ఈ జాతకం వల్ల ఇది మకర లగ్న జాతకంలో ఉన్నత స్థితి పొందడానికి కారణం అది. విలాహాన్ని తగ్గించుకోవాలి, కోపాన్ని తగ్గించుకోవాలా, పార్ట్నర్కి రెస్పెక్ట్ బాగా ఇవ్వాలా, సెల్ఫ్ క్రియేటివిటీ తెచ్చుకోవాలా. వీళ్ళు సెల్ఫ్కి ఎదగాలి. వీళ్ళ సెల్ఫ్ ఎదుగుదల మకరంలో ఉంటుంది. సెల్ఫ్కి ఎదగాలంటే వీళ్ళకున్న అరిషట్ వర్గాలు, ఆహాలు విహాలు అన్నీ తీసేసుకోవాలి, జస్ట్ సేవ మార్గాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత వీళ్ళ డిజైర్స్ హౌస్ లో ఎవరు కూర్చోనంటే మళ్ళీ విశాఖడు కూర్చున్నాడు, 3rd లార్డ్. మళ్ళీ శని కూర్చొని ఉన్నాడు, 1st and 2nd లార్డ్. డిజైర్స్ లో కూడా ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వాలని డిజైర్ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళకి వ్యక్తిగతంగా నాకు నేమ్ అండ్ ఫేమ్ రావాలని డిజైర్ ఉంటుంది. అక్కడ మళ్ళీ బుధుడు కూర్చున్నాడు. ఆ డిజైర్ అవ్వాలని మళ్ళీ బుధుని బ్యాలెన్స్ చేయాలి. 6వ భావాధిపతి. మళ్ళీ ఈగోలు తగ్గించుకో, నీ డిజైర్స్ ఫుల్ఫిల్. ఆ తర్వాత వస్తున్నాడు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఇక్కడ ఎక్స్పోజ్ చేయాలి నువ్వు. అంటే నువ్వు ఇన్వెస్ట్ చేయాలి. సమాజానికి ఏమిస్తున్నావు? 12th హౌస్. నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వేమిచ్చి వెళ్తున్నావు? మూలాధార కూర్చున్నాడుగా. ఈ మూలాధార అధిపతి 11వ అధిపతే కదా అతను. 11వ అధిపతి 12లో కూర్చున్నాడు కదా.
నువ్వు ఏదైతే సంపాదించావో ఇన్హెరిటెన్స్ దాన్ని నెక్స్ట్ జనరేషన్కి ఎలాగిస్తున్నావు. శుక్రుడు కూర్చున్నాడు. శుక్రుడు ఎవరేళ్ళకి పంచమ దశమాధిపతి. నువ్వేదైతే కర్మ చేసావో, ఏదైతే నేర్చుకున్నావో దాన్ని ఇచ్చేసేది. టీచింగ్ చేయి, 10 మందికి చెప్పు. గుర్తులాడిన 12th హౌస్, నువ్వు జ్ఞానాన్ని సంపాదించావు. అది సెల్ఫ్ లెర్నింగ్. నువ్వు సృష్టించుకున్న జ్ఞానాన్ని నువ్వు ఇచ్చేసి వెళ్ళిపో. నీ జన్మ సార్థకం అవుతుంది. ఊర్ధలోకానికి వెళ్తావు. అప్పుడే నీకు బ్రహ్మ ముహూర్తం అనేది, ధనుర్ మాసం అనేది యాక్టివేట్ అవుతుంది. 12th హౌస్ నువ్వు దేవలోకంలో బ్రహ్మ ముహూర్తంలో అడుగు పెట్టగలుగుతావు. మకర లగ్నం వాళ్ళు దేవలోకంలో బ్రహ్మ ముహూర్తంలో అడుగు పెడతారు వెళ్ళేటప్పుడు. అలా అడుగు పెట్టాలంటే ఏం చేయాలంటే శుక్రుడిని యాక్టివేట్. నువ్వు ఏదైతే రహస్యాన్ని దాచావో దాన్ని ఇచ్చేసి 12th హౌస్. సూర్యుడు కూడా కూర్చున్నాడు అష్టమాధిపతి, ఉత్తరాషాఢ ఒక భాగం. అప్పుడు నీకు మోక్షం వస్తుంది. ఈ చక్రం ఏదైతే ఉందో సర్కిల్, ఈ మకర లగ్న జాతకంలో సర్కిల్ అలైన్మెంట్లో వెళ్ళాలి. ఇదేంటి వీళ్ళ జన్మ ఎత్తడానికి కారణం. వీళ్ళ జన్మ మొత్తం స్ట్రక్చర్ ఏ విధంగా డిజైన్ అయింది, దేన్ని వదలాలి, దేన్ని వదలకూడదు, సుఖం కోసం. రెస్పెక్ట్ భర్తకి ఇస్తే భాగ్యం ఎందుకు యాక్టివేట్ అయింది, అర్థమైందా? ఆ తర్వాత వచ్చే పీస్ ఆఫ్ మైండ్ వల్ల కర్మకి ఎంత ఉచ్చ స్థితి వస్తుంది. ఆ తర్వాత సంపాదించింది ఇవ్వటం మనం. అప్పుడు వీళ్ళ డిజైర్ ఫుల్ఫిల్ అయ్యింది. లేదా వీళ్ళ డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వదు. అప్పుడు వీళ్ళ చంద్రుడు, ఇంకా మనకు ఎక్స్ట్రా ఏంటంటే వీళ్ళ ప్లానెట్ సిస్టమ్ ఎక్కడెక్కడ కూర్చొని ఉంది, ఏ గ్రహాలకి యాక్సెస్ పడింది, ఏ గ్రహాలకి యాక్సెస్ సరిగ్గా లేదు, ఏ గ్రహాలను అబ్జర్వేషన్ బలంగా తీసుకుంటాడు, దేన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాడు, దేని వల్ల బాధలు వస్తాయని చెప్పి జనరల్ ప్రెడిక్షన్ సింపుల్ చేయొచ్చు. చాలా సింపుల్ ప్రిడిక్షన్ మనం చేసేయచ్చు. ఎందుకు చేస్తామంటే మనకి కోర్ తెలిసింది కదా, లగ్నం యొక్క కోర్ తెలిసింది కదా, ఈ మనిషి ఎందుకు పుట్టాడు ఏంటని. ఈ లగ్నం యొక్క కోర్ లేదు, ఇబ్బందులు పడతాయి. ఇదేంటి ఒక టైప్ ఆఫ్ ప్రిడిక్షన్. ఇంకా బాధలు ఎలాగ వస్తాయి వీళ్ళకి లగ్నంలో? సప్తంలో చంద్రుడు కూర్చున్నాడుగా, గుడు అక్కడ నేసపడుతున్నాడుగా, వ్యయాధిపతి. నా ఖర్చులు డబ్బులు లేవనో బాధ ఉంటుందా లేదా? 3వ అధిపతి, నా మాట ఎవరంటలేదని బాధ ఉంటుందా లేదా? నాకు రెస్పెక్ట్ అవ్వట్లేదని బాధ ఉంటుందా లేదా? సూర్యుడు కూడా కూర్చున్నాడు కదా అష్టమాధిపతి. ఉత్తరాషాఢ 3 పాదాలు లగ్నంలోనే కూర్చున్నాయి. అష్టమం అంటే ఏంటి? సూర్యుడు ఏం కారకత్వం? అహంకారం, అధికారం, రెస్పెక్ట్ కావాలి నాకు అంటాడు. లగ్నంలో కూర్చున్నాడు. రెస్పెక్ట్ కావాలని యుగో ఎక్కువ ఉంటుంది. లగ్నాధిపతి ఏమో శని అవటం వల్ల పీడిస్తాడు. నువ్వు లగ్నం కోసం కాదు, నువ్వు అహం కోసం, నీ గుర్తింపు కోసం కోరమాకు. గుర్తింపు కోరుకుంటే నీకు బాధలు దొరుకుతాయి అని ఈ లగ్నానికి ఉన్న స్పెషల్ క్వాలిటీ. కాబట్టి వీళ్ళు అహాన్ని తగ్గించుకోవాలి. యుగో ఉండకూడదు. ఈ జాతకం యుగో ఉంటే పీడన అనిపిస్తుంది. వీళ్ళని కాదు, ప్రతి ఒక్కళ్ళకి మకర రాశి ఉంటుంది వాళ్ళ జాతకంలో. వాళ్ళకి ఏ భావం అయింది, ఎక్కడ ఏమైంది, దేన్ని బ్యాలెన్స్ చేయాలి, దేన్ని కోరుకుంటే వీళ్ళు పీడనే. మకరంలో ఒకటి పంచమాధిపతి కూర్చున్నాడు, అర్థమైందా? శని వచ్చాడు, పిల్లల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ మీద పెట్టుకున్నాడు, ఎక్కువ లవ్ గివ్ అన్నాడు, పీడిస్తాడు. ఫిఫ్త్ అంటే లవ్ కదా, పీడిస్తాడు. ఫిఫ్త్లో అయినప్పుడు 4th చంద్రుడు తర్వాత ఉన్నాడు కదా, అర్థమైందా? ఎమోషన్ కనెక్ట్ అవుతాడు కదా. నేను లవ్ అని ఎమోషన్ కనెక్ట్ అయితే శని పీడిస్తాడు. ఈమెకి నన్ను అవమానిస్తున్నారు జనాలు, నాకు రెస్పెక్ట్ దొరకట్లేదు నా ఆలోచించిందా, శని పీడిస్తాడు. ఇంక అష్టమాధిపతి కూర్చున్నాడు, సప్తమాధిపతి కూర్చున్నాడు. చంద్రుడు కూర్చున్నాడు లగ్నంలో, సూర్యుడు కూర్చున్నాడు అష్టమాధిపతి అవుతా, సప్తమాధిపతి చంద్రుడు కూర్చున్నాడు. భర్త దగ్గర నుంచి రెస్పెక్ట్ కోరుకున్నా, సమాజం నుంచి ఇది కోరుకున్నా, అవమానాలు యాక్టివేట్ అవుతుంది, శని పీడిస్తాడు. కుదురు కూర్చున్నాడు కదా, చంద్రుడు మనసు ప్రయాణం చేస్తాడు, యాంగ్జైటీ, కోపం ఉంటుంది, షార్ట్ టెంపర్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది? 2nd హౌస్. మళ్ళీ నా మాట విలువ లేదంటాడు కుజుడు. రాహు కూర్చున్నాడు, విపరీతంగా అవ్వాలనుకుంటాడు, మాటకు విలువ. అది మళ్ళీ శని రాశి అయింది. నేను ఎక్కువ మాటకు విలువ కోరుకున్నా కూడా నేను పీడిస్తానంటాడు. ఎందుకంటే నువ్వు ఉన్నత స్థితి వైపు వెళ్ళడానికి రాశి చక్రం, యోగి స్థితి వైపు నిన్ను యోగిగా చేయటమే శని లక్షణం. అంటే యోగిగా చేయాలి, నిన్ను ఒక మహా వేదాంతుడిగా మార్చాలి. ఇక్కడ ఎవరు కూర్చున్నారు? మహా వేదాంతుడు బ్రహ్మ కూర్చున్నాడు. పూర్వపాదాల్లో 3 పాదాల్లో 4 వేదాలు పెట్టుకుని కూర్చున్నాడు. ఆయన పోగొట్టుకుంటాడు మేనంలో తర్వాత అది. ఇక్కడైతే కూర్చున్నాడు కుంభంలో, అర్థం కాదు. వీళ్ళ ధనంలో కూర్చున్నాడు. వీళ్ళు ఏం కోరుకోవాలి, దేన్ని కోరుకోవాలని దీని పని ఎక్కువ కోరుకుంటున్నారు వీళ్ళు. శని కూర్చున్నాడు, కూర్చొని పీడిస్తాడు. ఎందుకంటే రాహు ఇమాజినేషన్, ధనస్థానంలో రాహు మాయ. నువ్వు కాదు, పూర్వభాద్రుడు ఉన్నాడు, జ్ఞానం కోసం కోరుకో, అర్థం కాదు. జ్ఞానం కోసం ప్రయత్నించు. కుజుని దాటి రాహు వచ్చాడు, నీ మాటలో షార్ట్ టెంపర్ తగ్గించు, మాటలో వేగాన్ని తగ్గించు, మాటలో బేస్ని తగ్గించు, లేకపోతే నేను పీడిస్తానంటాడు శని.
ఎందుకంటే ద్వితీయాధిపతి అయ్యాడుగా, దాని లోపల నక్షత్రాలు ఇవి కదా. మనం దేన్ని బ్యాలెన్స్ చేయాలి, దేన్ని బ్యాలెన్స్ చేయకూడదు. ఎందుకంటే శని ఎందుకు పీడిస్తాడంటే ఫస్ట్ వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వచ్చిన తర్వాత వేదాంతం. ఫస్ట్ జ్ఞానం నుంచి ఒక అహం వచ్చింది అనుకో వైరాగ్యాన్ని వస్తాడు శని. ఎందుకు వైరాగ్యాన్ని వస్తాడంటే శని అదేన వల్ల సూర్యుడు చంద్రుడు కుజుడు ముగ్గురిని పట్టేసుకొని ఆ రాశి మీద కూర్చున్నాడు, నెత్తి మీద మకర కుంభాల్లో. అర్థమైందా? నువ్వు ఎప్పుడైతే వైరాగ్యాన్ని పొందుతావో ఈ వైరాగ్యమైన పీడని ఇస్తాడో ఈ పీడలోంచి పుట్టేదే వేదాంతం. ఒక వేదాంతం అవ్వాలి అంటే వేదాలు వేరు, వేదాంతం వేరు. వేదాలు దేవుడిచ్చిన జ్ఞానం అనుకున్నాం. ఒక వేదాంతం అవ్వాలంటే ముందు వేదాంతం ఎవరు అవుతాడు? ప్రాక్టికల్ పర్సన్ అవుతాడు. అంటే నువ్వు ఈ పీటను బాగా అనుభవించి అయ్యేది వేదాంతం. అలాగే అద్భుతమైన వేదాంతులు మనకి ఏంటంటే ఈ మకర లగ్న జాతకంలో దొరుకుతారు. ఎందుకంటే వీళ్ళు బై బర్త్ చాలా పీడలను అనుభవిస్తారు. బై బర్త్ ఎక్స్పీరియన్స్ గా ఎన్నో అవమానాలు పడతారు, ఎంతో మనశ్శాంతులు కోల్పోతారు. రీజన్ ఏంటంటే సత్వంలో ఆశ్లేషుడు కూర్చున్నాడు. వీళ్ళ ఎనర్జీ ఏదైతే ఉందో, శక్తి స్థానం ఏదైతే ఉందో చంద్రుడు. ఈ చంద్రుడు పంచమంలో ఉచ్చ స్థితి పొందాడు. అర్థం కాదు. వీళ్ళు ప్రేమ కావాలనుకుంటారు. ప్రేమ కావాలనుకుంటే దొరుకుతుంది అక్కడ అంటే మళ్ళీ అక్కడ ఎవరెవరు కూర్చున్నాడు? సూర్యుడు కూర్చున్నాడు అష్టమాధిపతి. అర్థం కాదు. మళ్ళీ కుజుడు కూర్చున్నాడు, అది త్రిషడాధిపతిగా 11th లాట్గా అండ్ 4th లాట్గా. అంటే మనకి కృతిగా రోహిణి మొదటిసారి ఉంటుందమ్మా 5th హౌస్ లో. అందులో ఒక సప్తమాధిపతి కూర్చున్నాడు, ఒక అష్టమాధిపతి కూర్చున్నాడు. అష్టమం అంటే లేట్ చేస్తుంది. ఈ మకర లగ్న జాతకులు కొంచెం సంతానం లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే శుక్రుడిని ఉచ్చ స్థితి ఉన్న శుక్రుడిని యాక్టివేట్ చేయండి అంట. చంద్రుడు కూడా కూర్చున్నాడుగా అక్కడ, అష్టమాధిపతి తర్వాత చంద్రుడు. ఈ పార్ట్నర్ రెస్పెక్ట్ ఇస్తున్న సేపు మనకు మనశ్శాంతి దొరికినంత సేపు కొద్దిగా ఉంటుంది సంతానం. వీళ్ళకి ఏంటంటే దొరక్క లవ్ దొరక్క స్ట్రగుల్ యాక్టివేట్ చేసుకుని బుర్రల్లో పంచం అంటే బుద్ధి కదా, వాళ్ళ బుద్ధిలో అష్టమాధిపతి సూర్యుడు కూర్చున్నాడు. బుద్ధిలో నెగిటివిటీ పెట్టుకుంటారు. నెగిటివిటీ పెట్టుకున్న చోట ప్రేమ ఉంది. అంతే కదా. అగ్నిస్థానం యాక్టివేట్ చేస్తే డ్రైనెస్ ఎంత మనకి. డ్రైనెస్ ఎప్పుడైతే పెరుగుతుందో పంచమంలో సంతానం నెలలు. సంతానం కావాల్సిన వెట్నెస్, అది భూతత్వం. ఫస్ట్ అది డ్రైని తీసుకుంటుంది, వెట్ని తీసుకుంటుంది. ఈ అష్టమాధిపతి తర్వాత సూర్యుడు కూర్చున్నాడు, సైకలాజికల్ డ్రైనెస్ పెంచుకుంది. వీళ్ళ ఇంటర్నల్ ఆర్గాన్ మీద అది ఎఫెక్ట్ అవుతుంది, సంతానం లేడు. ఎందుకంటే అండాలు కానీ స్పెర్మ్ పండుగ రిలీజ్ అవ్వాల్సిన ప్లేస్లో ఏంటంటే వీళ్ళు యాక్టివేట్ చేసుకున్నారు నెగిటివ్. ఎందుకంటే వీళ్ళు సైకలాజికల్గా ఎప్పుడైతే పాజిటివ్ యాక్టివేట్ చేసుకుంటారు. చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి, రాహు కూడా అక్కడే ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి, రాహు ద్వితీయాధిపతి కాబట్టి. అర్థం కాదు. వీళ్ళు నాలెడ్జ్ని జ్ఞానాన్ని పార్ట్నర్కి ఇచ్చే రెస్పెక్ట్ని కానీ అర్థమైనా పాజిటివ్ గా తీసుకెళ్తే సంతానం కలిగింది. ప్రామిస్ అయితే ఉంది అక్కడ. శని యాడ్ చేస్తాడు లగ్నానికి. అర్థం కాదు. ఇట్లా మనం ఏంటంటే ఒక చార్ట్ యొక్క ఇంటర్నల్ కోర్, లగ్నం యొక్క ఇంటర్నల్ కోర్ పట్టుకోవాలి. మిగతాదంతా వాళ్ళ ప్లేస్మెంట్ బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. ఓకే.